ज्ञानदायिनां वात्सल्यपरिपूर्णानाम् अन्वहं हितभाषिणाम्। श्रीरामो मम देवता रघुवरं रामं भजे धार्मिकम्। रामेण प्रतिमेन सर्वजगती संवर्धते राजते। रामायैव नमोऽस्तु मे मन इदं रामान्न गच्छेद्बहिः। रामस्याहम् अहं वसामि सततं रामे हि रामावमाम्। श्रीमातृगुरुभ्यां सभायै च नमः। जय श्रीराम। जय श्रीराम। ఇవాళ కావులి సోదరులు మాధవరామ దత్తు గారు, ఆత్మారాం గారు వారు సంకల్పించుకున్నారు. వారి గృహ ప్రాంగణాన్ని రామ మందిరంగా మార్చి అధ్యాత్మ రామాయణ ప్రవచనం, అదే సమయంలో వాల్మీకి రామాయణ పారాయణ, అంటే రెండింటికి కూడా సమానమైనటువంటి ప్రాధాన్యం ఇస్తూ ఏకకాలంలో ఒక 9 రోజుల పాటు నవాహ్నికం జరపాలి అని వారు సంకల్పించుకోవడం చాలా చాలా ఉత్తమమైనది, ఆదర్శవంతమైనది కూడా. భాగవతం అయితే 7 రోజుల పాటు చేస్తాడు, దానికి భాగవత సప్తాహం ఉంటారు, అది దానికి ఒక సంప్రదాయం. అలాగే రామాయణ పారాయణ అయినప్పుడు 9 రోజులే చేస్తారు, ఇది దీనికి ఒక సంప్రదాయం. ఎందుకంటే శ్రీరాముడు నవమి నాడు పుట్టాడు కాబట్టి అప్పుడు కూడా శ్రీరామ నవరాత్రులు జరుగుతూ ఉంటారు. వసంతోత్సవాలు అనే పేరుతో శ్రీరామ నవరాత్రులు జరుగుతూ ఉంటారు. కనుక 9 రోజుల పాటు వాల్మీకి రామాయణ పారాయణము కానీ ప్రవచనలు కానీ చేయడం అనేది లోకంలో ఒక శిష్టాచారంగా నడుస్తూ వస్తుంది. అదే పద్ధతిని అనుసరించి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, సాధారణంగా సభల్లో నడిపేటువంటి ప్రవచన కార్యక్రమాన్ని ఒక సత్సంగంగా, గృహ కార్యక్రమాన్ని, గైహికమైనటువంటి కార్యక్రమంగా దీన్ని రూపుదిద్దడం, దీనికి శ్రీకారం చుట్టారు మన ఆత్మారాం గారు. ఇది గొప్ప సంప్రదాయం. ఎందుకంటే ఒక సభ నిర్వహించాలంటే దానికి చాలా పెద్ద ప్రయత్నం కావాలి. ఎంతో మంది యొక్క సహకృతి ప్రత్యక్షంగాను పరోక్షంగాను కూడా కావాలి. ఆర్థికంగాను కూడా చాలా విశ్వ ప్రయత్నం చేయాలి. అదే ఒక ఇంట్లో కార్యక్రమం పెట్టుకోవడం అంటే అందులో సగానికి సగం శ్రమ కలుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఎవరి మటుకు వారు మేము కూడా చేయొచ్చు, మా ఇంట్లో కూడా చేయొచ్చు అని ఆలోచన కలుగుతుంది. సభ నుంచి ఇంకో సభ పెట్టడానికి అవకాశం తక్కువ, ఒక ఇంట్లో చూసి మరో ఇంట్లో చేయడానికి అవకాశం ఎక్కువ. దానివల్ల ఏమవుతుంది, అన్ని ఇళ్ళు కూడా రామమయంగా మారడానికి ఒక మంచి అవకాశం ఏర్పడుతుంది. ఇళ్లలో రామనామ సంకీర్తనం అనేది చేయడం మొదలు పెడితే ప్రతి ఇల్లు కూడా, ప్రతి గృహము కూడా రామమందిరంగా మారిపోయే గొప్ప అవకాశం వస్తుంది. అలాంటి దానికి ఈ రోజు మనం సంకల్పం చేస్తున్నాం. పైగా ఈరోజు వసంత పంచమి, సరస్వతీదేవి ఆవిర్భవించినటువంటి రోజు. ఆమె లేనిదే జ్ఞానమే లేదు. సరస్వతి అనుగ్రహం ఉంటేనే మనం ఎవరిమైనా ఏ పనైనా చేయగలుగుతున్నాం. ఇవాళ 4 మాటలు మాట్లాడాలి అంటే సరస్వతి అనుగ్రహం కావాలి. అంతేకాదు, ఇప్పుడు ఈరోజు ఎవరో చెప్తుంటారు కొంతమంది, సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఉండదు, లక్ష్మి ఉన్న చోట సరస్వతి ఉండదు, ఎందుకంటే ఇద్దరు అత్తా కోడలు కనుక వారిద్దరికి స్థిరపడదు అని. కానీ లౌకికంగా ఉన్న మనలో ఈ అత్తా కోడలు భేదభావాలు ఉంటాయి. కానీ ఆ అత్తా కోడలు కూడా అదే భేదభావాలు ఉంటే ఇంకా మానవులకి దేవతలకి తేడా ఉంది. వాళ్ళ రాగద్వేషాలకు అతీతులు. మన భావాలని దేవతలకు కల్పించేస్తూ ఉంటాం, మనం దేవతల మీద ఆరోపించేస్తూ ఉంటాం. మన ఇష్టాలు దేవతలు ఇష్టాలే, మనకి ఏది ఇష్టం కాదు దేవతలకి ఇష్టం కాదు. ఇలా ఇస్తే ఎట్లా? నిజానికి ఎక్కడ సరస్వతి ఉంటుందో అక్కడ మాత్రమే లక్ష్మి ఉంటుంది. ఎవరైనా మంచి ఉద్యోగం చేయాలంటే బాగా చదువుకోవాలి, బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, దానివల్ల ధనం సంపాదిస్తారు. లేదా మంచి జ్ఞానంతో వ్యాపారం చేయాలి, ఆ జ్ఞానమే సరస్వతి, దానివల్ల ధనం వస్తుంది. మంచి జ్ఞానంతో వ్యవసాయం చేయాలి, ఆ జ్ఞానమే సరస్వతి, దానివల్ల ధనం వస్తుంది. అంటే జ్ఞానం ఉంటేనే ధన సంపాదన సాధ్యమవుతుంది. జ్ఞానహీనుడు 1 రూపాయి కూడా సంపాదించలేడు. ఎవరైనా ఊరికే చేతిలో పెట్టినా వాడికి 100 రూపాయలకి అయితానికి చిత్తుగా అయితే తేడా చెప్పేస్తాడు వాడు. జ్ఞానహీనుడు అయితే చరిత్రలు ఏం చేస్తారు, అలాగే చేస్తారు కదా. అందుకని ఆ 100 రూపాయల విలువ తెలియడమే అంటే మీకు అక్కడ వస్తే అంటే సరే సార్, నేను ప్రొఫెసర్ మాట్లాడుతున్నాను.
అదే డిసిజన్ శ్రీరామ రామ రామి రమే రామే మనోరమి సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణమే. జ్ఞానం ఎక్కడైతే ఉంటుందో జ్ఞానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రమే లక్ష్మి వస్తుంది, వచ్చిన లక్ష్మి నిలబడుతుంది. కాబట్టి లక్ష్మీ సరస్వతులు అత్తాకోటలైన వారి తల్లి కూతురు కంటే ఎక్కువ అనుబంధంతో ఉంటారు తప్ప వారిద్దరి మధ్య ఎటువంటి వైరుధ్యము ఉండదు. కనుక అటువంటి సరస్వతీ మయమే, సరస్వతి అన్నింటికి మూలకందమైనప్పుడు సరస్వతీదేవి యొక్క జయంతి నాడు, ఆ శ్రీపంచమి నాడు మనం ఈ రోజున ఈ కార్యక్రమం ఇవాళ చాలా మంది సరస్వతి ఆలయాలు ఎక్కడ ఉన్నాయో ఆ అన్ని చోట్ల కూడా అక్షరాభ్యాస కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇక ముహూర్తంతో కూడా పనిలేదు, తారాబలం కుదిరిందా లేదా అని కూడా చూడకుండా ఇవాళ శ్రీపంచమి కదా అయితే చేశాం అక్షరాభ్యాసం అని. అలాంటి రోజున మనం ఇక్కడ అధ్యాత్మ రామాయణాన్ని ప్రారంభం చేసుకుంటూ ఉన్నాం. వాల్మీకి రామాయణ పారాయణ, అధ్యాత్మ రామాయణ ప్రవచనం అనే కార్యక్రమం ఇక్కడ ఇంట్లో మనం ప్రారంభం చేస్తూ ఉన్నాం. దీనికి మరి కొంపెల్ల సుబ్రహ్మణ్యం గారు మంచి పండిత ప్రవరులు, వారు రామాయణ పారాయణ బాధ్యతను, పారాయణ కర్తవ్యాన్ని ఆయన తీసుకున్నారు. సరే, ప్రవచనాన్ని నేను తీసుకున్నాను. ఈ కార్యక్రమంతో నడిపిస్తున్నటువంటి మా కావూరి మాధవ రామదత్ గారు, అలాగే మా ఆత్మారాముడు అంటే పరమాత్మ అర్థం. ఆత్మారాముడు గారికి నిజానికి ఆత్మ ఆరాముడు అంటే, ఆరామము అంటే తోట అర్థం. ఆత్మయే తోటగా కలిగిన వాడు అంటే పరమాత్మ ఎక్కడ తోట అంటే విహరించే ప్రదేశం. పరమాత్మ ఎక్కడ విహరిస్తాడు? ఆత్మలలో విహరిస్తాడు. అంతేగాని ఏదో అక్కడ పార్క్ బాగుంది, లేదా ఇక్కడ గోదావరి గట్టు బాగుంది, లేదా ఇక్కడ ఇంకో చోట బాగుంది, లేదా ఈ మ్యూజియం బాగుంది, ఇలాంటి సంచరించలే. ఏ ఆత్మ అయితే తనను చాలిస్తుందో ఆ ఆత్మలోనే సంచరిస్తాడు కనుక పరమాత్మ ఆయనకు ఆత్మారాముడు అని పేరు. ఆ ఆత్మారామ శబ్దంలో రామశబ్దం కూడా మనకి వినిపిస్తుంది కనుక ఆత్మారాముడు అనగానే రాముడే మనకి వెంటనే స్ఫురణకు వస్తూ ఉంటాడు. అటువంటి రాముడు, ఆ రాముడి గురించి ఎంతో మంది ఎన్నో రాశారు. వాల్మీకి సరే 24,000 శ్లోకాలు రాశారు. వ్యాస మహర్షి ఏం చేశారంటే 4,000 శ్లోకాలు అదే రామాయణాన్ని, అంటే సంస్కృతంలో సంక్షిప్త రామాయణం, అధ్యాత్మ రామాయణం. మరి ఈ అధ్యాత్మ రామాయణం ప్రవచనానికి పారాయణకు కూడా పేరెందుకే కలదు అంటే సంక్షిప్తం కాబట్టి సులువుగా పారాయణ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే వాల్మీకి రామాయణంలో వాల్మీకి రాముడిని మానవుడిగా చూపించారు. అలా చూపిస్తే చివరికి రాముడిని మానవుడిగానే గుర్తిస్తుందేమో లోకం. అంటే త్రేతాయుగం అలా గుర్తించదు, ద్వాపరయుగం అలా గుర్తించదు, కలియుగం వచ్చేటప్పటికి అలా గుర్తించే ప్రమాదం. అన్ని చోట్ల మానవుడిలా కనిపిస్తున్నాడు కదా, సరే కొంచెం గొప్ప మానవుడు అంతే అని ఒక తక్కువగా భావించే ప్రమాదం ఉందని ముందుగానే ఊహించినటువంటి ఈ వ్యాస మహర్షి తాను 18 పురాణాలు రాశాడు కనుక ఆ 18 పురాణాల్లో బ్రహ్మాండ పురాణం ఒకటి కాబట్టి ఆ బ్రహ్మాండ పురాణంలో పూర్వఖండము, ఉత్తరఖండము అని 2 ఖండాలు ఉంటే ఆ ఉత్తరఖండంలో రామచరిత్ర మొత్తం చెప్పాడు. ఇందులో రాముడిని దేవుడుగా చూపిస్తూ చెప్పాడు రామాయణం. అందువల్ల ఇది అధ్యాత్మ రామాయణం అంతకనే ఏం కాదు. అధ్యాత్మ రామాయణం అవడానికి కారణం ఏంటంటే ఎక్కడికెక్కడ రాముడిని దేవుడిగా చూపిస్తూ ఇది ఊరికే లాంఛనంగా జరుగుతోంది, లీలామహర్షి విగ్రహ రూపంలో మాత్రమే రాముడు అని అడుగడుగునా కూడా గుర్తు చేస్తూ ఉన్నాడు. అటువంటి అధ్యాత్మ రామాయణం పారాయణం చాలా ప్రశస్తమైంది, మహిమాన్వితమైనది. ఎందరో పెద్దలు పూర్వం నుంచి కూడా ఏదైనా కష్టములు వస్తే, ఏదైనా ప్రధానమైన కోరిక తీరాలంటే అధ్యాత్మ రామాయణం పారాయణ చేయండి అని చెప్తూ ఉండేవారు. వాల్మీకి రామాయణం కథ చదవడానికి, వినడానికి, కానీ అధ్యాత్మ రామాయణం పారాయణ చేయడానికి ఒక ప్రశస్తమైనటువంటిది. ఇటువంటి అధ్యాత్మ రామాయణ ప్రవచన కార్యక్రమం మీలో ఉన్న విషయాలు తెలుసుకోవడానికి ఇవాళ మనం శ్రీకారం చుట్టుకున్నాం. మరి శ్రీపంచమి కూడా మాఘపంచమి, మాఘమాసం అంటేనే అదొక పవిత్రమైనటువంటి మాసం. మా అఘారు కూడా దీన్ని విడదీస్తారు. అంటే మఘ నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటుంది కాబట్టి దీనికి మాఘమాసం అని పేరు. అనుకోకుండా మా అఘాన్ని విడదీస్తే పాపము వద్దు అని అర్థం వస్తుంది. దానికి అఘము అంటే పాపం, అంటే ఎటువంటి పాపములు కూడా వద్దు మనకు, అంటే వాటిని మనం పోగొట్టుకోవాలి. పోగొట్టుకోవాలంటే ఏం చెయ్యాలి? వీలైతే 30 రోజులు కూడా స్నానాలు చేయండి, నదీ స్నానం చేయండి. లేదా కనీసం ప్రతి ఆదివారం నాడు, దీనికి మాఘపాదివారం అని పెద్ద పేరు దానికి. వాటికి కూడా ఎక్కడ వెళ్ళినా జలాశయాల్లో చాలా మంది స్త్రీమూర్తులు ఈ మాఘపాదివారం నాడు స్నానాలు చేస్తూ ఉంటారు. దానికి ఆ మాఘ భాగమాస స్నానం భయంకరిషి అని సంకల్పం చెప్పుకున్నప్పుడు స్నానం చేస్తూ ఉంటారు. మాఘమాసంలో స్నానం చేస్తేట మాఘమాసంలో ఎటువంటి దర్శనం చేసినా పాపములు పోతాయి, ఏం వస్తాయని కాదు.
ఒక వైద్యుడి దగ్గరికి మనం వెళ్ళాం అనుకోండి, వైద్యుడు మనకి ఏదైనా ఇస్తాడా? ఏ అవ్వడు. అక్కర్లేని ఏదో మన శరీరంలో ఉంటే దాన్ని పోగొడతాడు. పోగొట్టడం కోసం వైద్యుడి దగ్గరికి వెళ్తాం కానీ సంపాదించడం కోసం వైద్యుడి దగ్గరికి వెళ్ళాం. బీపీ ఉంది మనకు అక్కర్లేదు, పోగొడతాడు. షుగర్ ఉంది మనకు అక్కర్లేదు, అని పోగొడతాడు. బాబు మా శరీరంలో అవాంఛనీయ వస్తువులు కొన్ని ఉన్నాయి, దీన్ని తీసేస్తూ అని కదా మన వైద్యుడి దగ్గరికి వెళ్ళేది. అలాగే మాఘమాసంలో మనం స్నానం చేసినా, సూర్యనారాయణ మూర్తి నమస్కారం చేసుకున్నా, ఏ దేవుడి నమస్కారం చేసుకున్నా, అంతవరకు మనం తెలియక బాల్యంలో కానీ, యవ్వనంలో కానీ, కౌమారంలో కానీ, వార్తకంలో కానీ, రహస్యంగా కానీ, ప్రకాశంగా కానీ, తెలిసి కానీ, తెలియక కానీ, కలలో కానీ, ఇలలో కానీ ఏవైనా పాపాలు పాతకాలు చేసుకుంటే అవన్నీ పోగొట్టుకోవడానికి మాఘమాసాన్ని మించిన మాసం మరి ఒకటి లేదు. ఉత్తరాయణం ప్రారంభం కాగానే వచ్చేటువంటి పవిత్రమైన మాసం మాఘమాసం. లోకానికి చైతన్యాన్ని ఇచ్చేటువంటి, తేజస్సునిచ్చేటువంటి మహాశక్తి ప్రత్యక్ష నారాయణ సూర్యనారాయణ మూర్తి, ఆయన యొక్క జయంతి రథసప్తమి కూడా ఈ మాఘమాసంలోనే మనకు వస్తుంది. మరి శివరాత్రి కూడా మాఘమాసంలోనే మనకు వస్తుంది. అంటే మాఘమాసం అంటే ఇంక అసలు ఉత్తరాయణం లాగానే వచ్చేటువంటి పరమ పవిత్రమైనటువంటి మాసం ఇది. దక్షిణాయనంలో కార్తీక మాసం, ఉత్తరాయణంలో మాఘమాసం రెండు కూడా చాలా పవిత్రమైనది. ఈ పవిత్రమైన కార్యక్రమానికి ఇప్పుడు మనం శ్రీకారం చుడుతున్న శుభ సందర్భంలో మా ఆప్త మిత్రుడు స్వరూప్ శంకర శర్మ గారు ఇక్కడికి విజయం చేయడం, దీన్ని 10 మందికి అందివ్వడం కోసమని కాస్త దీన్ని ఆ యంత్రంలో భద్రపరచడం, రికార్డింగ్ చేయడం, నన్ను గురించి 4 మాట పరిచయం చేసి నాపై వారికి కలిగినటువంటి ఆ ప్రేమని అభిమానాన్ని ఆవిష్కరించారు. వారికి ప్రత్యేకంగా ఆయన మంచి అవధాని, మంచి వక్త. ఆ పద్యం గురించి వారిదే పద్యం ఎంత అందంగా చెప్పాడు ఆయన. ఆయన మంచి కవి, మంచి అవధాని, మంచి వక్త. అది కాకుండా ఈ సాంకేతికమైన ఆధునికమైనటువంటి పరిజ్ఞానం కూడా విపులంగా కలిగినటువంటి వ్యక్తి. వారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. వారికి శుభము కలుగుగాక అని ఆశీర్వదిస్తూ సరే మనం ఈ కార్యక్రమంలో పెడతాం. వాల్మీకి రామాయణం నారదుడు వాల్మీకి చెబుతాడు. అలా ప్రారంభమవుతుంది. తపస్వాఖ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి మునిపుంగవం. ఇది మొదటి శ్లోకం వాల్మీకి రామాయణం. అంటే చాలా మంది అనుకుంటారు ఇదేమిటండి మానిషాల ప్రతిష్టాంతం అన్నది కదా మొదటి శ్లోకము, తపస్వాధ్యాయ నిరతం మొదటి శ్లోకం అంటున్నారు ఏమిటి అని కూడా అనుకుంటారు. వాల్మీకి 101 వచ్చిన మొదటి శ్లోకం మాత్రం మానిషాల ప్రతిష్టాంతం. కానీ రామాయణ ఆరంభంలో మొదటి శ్లోకం మాత్రం తపస్వాధ్యాయ నిరతం. అయితే అంటే 2 పక్షులు ప్రేమగా ఉండగా అందులో ఒక పక్షిని కూల్చివేస్తే కిరాతకుడు అది కంటితో చూసి ఆ కరుణాత్మకమైన హృదయం చాలా ద్రవించిపోయి కోపం వచ్చి వాడిని శపిస్తాడు. ఆ శాపమే మానిషాద ప్రతిష్టాంతం అని శ్లోకం. దాంతో ఆ శ్లోకంతోనే వాల్మీకి కవి అయ్యాడు. తనను తాను కవిగా గుర్తించుకోగలిగినటువంటి శ్లోకం మానిషాద ప్రతిష్టాంతం అని. ఓ అంటే నేను కూడా కవి అయ్యానా, నా నోట ఎలా వచ్చింది ఏమిటి? అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షం అవుతాడు. నైనా నీ నోటంలో ఆ కవిత్వాన్ని పలికించింది నేనే, ఆ శక్తి నేను నీకు ఇచ్చింది నేనే కనుక ఇదే శక్తితో మొత్తం రామకథ రాయి అని చెప్పాడు. చెప్తే రామాయణం రాసేయచ్చు కదా, ఇంకా మొదలు పెట్టలే. రామాయణం రాయి చెప్పిపోతే లేదా, దానికి ఒక ఆధారం కావాలి కదా. మనం ఎదురు రాయాలంటే చదువుకోవడానికి సమావేశ గ్రంథాలు లోకంలో ఉన్నాయి. వాల్మీకి పోను వాల్మీకి అంటే ఒక్క గ్రంథమైనా ఉందా లోకంలో. ఏదైనా చెప్పాలంటే ప్రిపరేషన్ అనేది ఒకటి ఉంటుంది. వాల్మీకి ఉంది ప్రిపేర్ అవ్వడానికి, చదవడానికి ఏం లేదు. అందుకని అలా చూస్తున్నాడు అలాగా. అప్పుడు నారదుడు వచ్చాడు అనుకోకుండా. వచ్చి రాగానే అతిథి సత్కారాలు చేశాడు. ఏంటి వాల్మీకి మహర్షి ఏదో ఆలోచనలో దీర్ఘాలోచనలో ఉన్నట్టున్నావు అంటే, ఏం లేదు స్వామి, ఏదైనా ఒక కథ రాయాలనుకుంటాను కావ్యంగా. అది బ్రహ్మ వచ్చాడు, మరి ఇలాగ రామకథ రాయమన్నాడు మాట కూడా చెప్పకుండా ఒక గొప్ప కావ్య నాయకుడు దొరకాలి. దొరికితే అతని చరిత్రని కావ్యంగా రాస్తాను. గొప్ప కావ్య నాయకుడు అంటే ఎలాంటి నాయకుడు కావాలండి? ఎలాంటి నాయకుడు కావాలంటే అతడు గుణవాన్. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యః దృఢవ్రతః. ఈ లోకంలో ఇప్పుడు మంచి గుణవంతుడు, ధార్మికుడు, సత్యవ్రతుడు, దృఢవ్రతుడు ఇలాంటి 16 ప్రశ్నలు వేసాడే. వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని. దానికే ఉందయ్యా, ఫలానావాడు గుణవంతుడు, ఫలానావాడు ధర్మజ్ఞుడు, ఫలానావాడు సర్వభూతహితుడు
అలా కుదరదు స్వామి. నేను చెప్పిన 16 గుణములు కూడా ఒక్కడిలో ఉండాలి. అలాంటి వాడు ఎవడైనా ఉంటే చెప్పు, వాళ్ళ చరిత్ర ఖాళీగా రాస్తాను. లేకెళ్ళే ఉన్నారు అనగనగనగా. అలా వద్దు స్వామి. అనగనగా ఎవరు ఉండాలంటే నాకు ఇప్పుడు కావాలి. కోన్వెస్టిన్ సాంప్రతం, ఈ క్షణంలో ఇప్పుడు జీవించి ఉండాలి ఈ లోకంలో. ఎప్పుడో ఎవరో ఏదో అంటే మాకు ఆసక్తిగా తీసుకుంటున్నాయి. ఇప్పుడు మా కళ్ళారా చూడాలి, వీడు చాలా గొప్పవాడు చెప్పేవారు. ఇప్పుడే కావాలా? అయితే వైకుంఠంలో లేదా కైలాసం అలా ఉంది స్వామి. అస్మిన్ లోకే, ఏదో వైకుంఠంలో శ్రీమన్నారాయణ కూర్చున్నాడు, కైలాసంలో పరమశివుడు ఉన్నాడంటే కాదు. మాకు ఈ మానవ లోకంలో ఉన్న మానవుడై ఉండాలి. విష్ణుమూర్తిని ఆదర్శంగా తీసుకుంటే విష్ణుమూర్తి ఏదైనా చేస్తాడు, అతన్ని మేము అనుసరించగలవా? పరమేశ్వరుడు ఏదైనా చేస్తాడు, అతన్ని మేము అనుసరించగలవా? ఒక మానవుడు ఏదైనా గొప్ప పని చేస్తే అతన్ని మేము అనుసరించగలం. కనుక మానవుడు ఉంటే చెప్పు అంటే మానవుడై ఉండాలి, ఈ లోకంలో ఉండాలి, ఈ కాలంలో జీవించి ఉండాలి. నేను చెప్పిన గుణములన్నీ కూడా అతనిలో ఉండాలి. అలాంటి వాడు ఎవరన్నా ఉన్నారంటే అప్పుడు నువ్వు చెప్పిన గుణాలన్నీ కలిగిన వాడు లోకంలో రాముడు మాత్రమే. రాముడు అనేవాడు ఉన్నాడు, అదిగో అయోధ్యను పరిపాలిస్తున్నాడు చాలా బ్రహ్మాండంగా. ఆయనలో నువ్వు చెప్పిన గుణాలన్నీ ఉన్నాయి అంటే, అయితే ఆయన చరిత్ర మొత్తం చెప్పండి నాకు, నేను రాస్తానంటే అప్పుడు ఆయన చరిత్ర ఒక 100 శ్లోకాలతో చెప్పాడు నారద మహర్షి. దానికి బాలరామాయణం 100 శ్లోకాలు రామాయణం మొత్తం అయిపోయింది. అంటే కట్టే కొట్టే తెచ్చే అనే ఒక తెలుగు నృత్యాలు ఉందే, దానికి ఆద్యుడు వాల్మీకి మహర్షి. అంటే ఒక కథను, విస్తారమైన కథను 3 ముక్కల్లో చెప్పడం ఎలాగా లోకానికి తెలియజేసిన మొదటి వ్యక్తి వాల్మీకి. అంతేకాదు, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకేమో వార్తలు వస్తూ ఉంటాయి. పూర్వమైతే రేడియోలో, ఇప్పుడైతే టీవీలో మనం చూస్తాం. ముందేమంటారు, వార్తల్లో ముఖ్యాంశాలు మొదలు పెడతారు. దీనికి ఆద్యుడు కూడా రాముడే, వాల్మీకి. అంటే 24,000 శ్లోకాలు రామాయణ కథని ముందు 100 శ్లోకాలు మొత్తం చెప్పేశాడు. అంటే రామకథలో ముఖ్యాంశాలు అర్థం. ముఖ్యాంశాలు ముందు చెప్పేస్తే రాముని చరిత్ర మనకి సూక్ష్మంగా తెలిసిపోయింది. ఇప్పుడు దాన్ని వివరంగా తెలుసుకోవాలంటే తర్వాత తరగతి నుంచి వెళితే కావాల్సిన ప్రసాదం మొత్తం వివరంగా చదువుకోవచ్చు. వార్తల్లో కూడా ముఖ్యాంశాలు ముందు చెప్పేస్తే అందులో ఏదైనా మన మనసును ఆకర్షించేది ఉందనుకోండి, అప్పుడు దానికోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం, ఏమి లేదనుకుంటే పెద్దగా పట్టించుకోం. అలా కాకుండా ఒక్కొక్కటి వివరించడం మొదలు పెడితే కొంతసేపటికి ఏదో పొరండి దాని మీద దృష్టి తగ్గి వెళ్ళిపోయాడు అనుకోండి, తనకి చాలా ముఖ్యమైన వార్త ఆ వాడు వెళ్ళిపోయాక రావచ్చు. అందుకంటే మీ ఇవాళ మేము చెప్పబోతున్న వార్తలో ముఖ్యాంశం ఇది అని మొదలు పెట్టాలి. ఈ విధానానికి ఆద్యుడు కూడా వాల్మీకే. అలాగే ఏదైనా కథ చెప్పాలి, అది జరిగిన కథ కావచ్చు, కల్పిత కథ కావచ్చు, ఏదైనా కథ కాదు, చెప్పినప్పుడు కథలాగా చెప్పాలి కదా. నిజంగా జరిగిన చరిత్ర అయినా ఒక కథలాగా చెప్తేనే అవతల వాడు వినగలరు. ఒక కథ చెప్పాలి అంటే ఎవరు ఉండాలి? ముందు హీరో ఉండాలి, హీరోతో హీరోయిన్ ఉండాలి, ఈ ఇద్దరి మధ్య ఎడబాటు రావడానికి ఒక విలన్ ఉండాలి. ఈ ముగ్గురు మధ్య నడిస్తేనే కథ చివరికి వెళ్తుంది, కథ ఆసక్తికరంగా ఉంటుంది. ఈ విధానానికి ఆద్యుడు కూడా ఎవరు? వాల్మీకి మహర్షి. ఇవి ఆనాడు ఈనాడు వరకు చూడండి, ఎన్ని సినిమాలు వచ్చినా ఇంతే కదా. ఎన్ని కథలు వచ్చినా, ఎన్ని సినిమాలు వచ్చినా హీరో ఉంటాడు, హీరోయిన్ ఉంటుంది, విలన్ ఉంటాడు. ఈ 3 లేకుండా కథ ఎక్కడ అసలు? ఈ పద్ధతికి కూడా మొట్టమొదటి ఆద్యుడు ఎవరయ్యారంటే వాల్మీకి. అంటే వాల్మీకి ఎన్ని రకాలను ప్రవేశపెట్టాడో చూడండి లోకం. వాల్మీకి అనేవాడు లేకపోతే ప్రపంచంలో కవిత్వం అనేది లేదు. అంటే కవిత్వం అనే ఒక పదార్థాన్ని సృష్టించిన సైంటిస్ట్ ఎవరయ్యా అంటే వాల్మీకి మహర్షి. ఇన్నున్నాయి వాల్మీకులు. అలాంటి వాల్మీకి మహర్షి ఆ రామాయణం చెప్పడం జరిగింది. ఆ తర్వాత వ్యాస మహర్షి. వ్యాసుడు ఉంటే హరి యొక్క అపరావతారంగా చెప్తారు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే. ఆ పేరు ఎవరికి రాదా వ్యాసుడంటే? అంతేకాదు అపాలలోచన శంభు. వ్యాసుడంటే పరమేశ్వరుడే. కాకపోతే పరమేశ్వరుడికి 3 కళ్ళు ఉన్నాయి, ఇంక 2 కళ్ళు ఉన్నాయి, ఇంతే తేడా. అలాగే ద్విబాహు అపరహ హరి. సాక్షాత్ విష్ణుమూర్తి వ్యాసుడంటే. కాకపోతే విష్ణుమూర్తికి 4 చేతులు ఉన్నాయి, ఈయనకి 2 చేతులు ఉన్నాయి, ఇంతే తేడా. అలాగే అచతుర్వదన బ్రహ్మ. సాక్షాత్ బ్రహ్మదేవుడే వ్యాసుడంటే. కాకుంటే వ్యాసుడికి 4 తలకాయలు ఉన్నాయి, ఈయన 1 తలకాయ, ఇంతే తేడా. అంటే ఒకటే శిరస్సు కలిగినటువంటి లేదా 4 శిరస్సులు లేని బ్రహ్మ,
4 చేతులు లేని విష్ణువు, 3 కళ్ళు లేనటువంటి శివుడు ఎవరయ్యా అంటే భగవాన్ బాదరాయణ, సాక్షాత్తు బాదరాయణుడు అని పేరు కలిగినటువంటి వ్యాస మహర్షి మాత్రమే. ఆ వ్యాస మహర్షి అదేమిటండి, ఒక వ్యక్తి జీవితకాలంలో ఎవడో ఏం చేయలేడు, అలా ఎవరు చేయలేదు. 18 పురాణాలా, వేదాన్ని మొత్తం విభాగం చేయడమా? అసలు ఆయన చేసిన విభాగం చేసిన వేదంలో ఒక విభాగాన్ని చదవడానికే జీవితకాలం సరిపోదు. అలాంటిది వేదం మొత్తం విభాగం చేసాడు. కాబట్టి వాడు వేద పండితులతో వేదం చదవడం చాలా సులువైపోయింది. అంటే ఒక రకంగా ఎక్కాల బుక్ సృష్టించడం లాంటిది. ఎక్కాల బుక్ సృష్టించకుండా ప్రతిదీ గుణకారాలు చేసుకుంటూ వెళ్ళాలంటే లెక్కలు ఎప్పటికి వెళ్తాయి. ఎక్కాల బుక్లో ఏ మహానుభావుడు సృష్టించాడో కానీ రెడీ రెక్కనాలాగా చాలా సులువైపోయిన తర్వాత 9 2 వెళ్తా అంటే 9 2 వరుసగా 2కి 2 అలా వేసిన ఒకటి కూడు రావక్కర్లేదు కదా. 9 2 18 తెలిసిపోయింది. అలాగా వేద విభాగం చేసి పడేయాడు. సరే, అక్కడ రాయడైనా బ్రహ్మసూత్రాలు ఇచ్చాడే. బ్రహ్మసూత్రాలు అంటే ప్రస్థానత్రయం అని మనకు ఉందండి. వేదాంత శాస్త్రం చదవడం అంటే ప్రస్థానత్రయం చదువుట. ఇప్పుడు సంగీతం నేర్చుకోకుండానే పాటలు పడేసి కూడా చాలా మంది ఉన్నారు. అవన్నీ గాలి పాటలే. సంగీతం నేర్చుకుని పడింది నిజమైన పాట. అలాగా ఈ వేదాలు చాలా మంది చెప్పేస్తారు, అబ్బాయి ఇదంతా మిథ్యండి, ఇదంతా ఏమి లేదు, ఇదంతా సత్యం, ఇలా కంటికి కనపడుతుంది మాయ, ఈ మాటలు చాలా మంది చెప్తారు. దాని దాకా వచ్చేప్పుడు మళ్ళీ ఉండదు, ఎదుటి వారికి చెప్పేటందుకు నీతులు ఉన్నాయి అని అవతలి చెప్పడానికే, మన దాకా వచ్చేసరిగా ఉండదు. ఇలాగే ఒక ఆయన ఉపన్యాసం చెప్తూ అంతా మిథ్య తలంచి చూచినా అన్నారు. మిథ్య అంటే అశాశ్వతము, అబద్ధము, ఏం లేదు అని చెప్పడం. అంతలో ఒక రాజుగారి ఏనుగోటి గొలుసులు తెంచుకుని ఎక్కడ పురాణం జరుగుతుందో అక్కడికి వచ్చేసింది. అందులో భయపడిపోయి పారిపోయారు. ఈ పురాణం చెప్పే పంతులు గారు కూడా పారిపోయారు. తర్వాత భట్లు వచ్చారు, ఆ ఏనుగుని పట్టుకున్నారు, తీసుకుని వెనక్కి పట్టేది. అప్పుడు మళ్ళీ భక్తులందరూ ఆ శ్రోతలంతా వచ్చి వెళ్ళి కూర్చున్నారు. ఈ పురాణం బ్రహ్మగారు కూడా వచ్చారు, కూర్చున్నారు. మళ్ళీ ఇందాక ఎక్కడ దాకా వచ్చి అంతా మిథ్య అని మొదలెట్టాడు. వెంటనే ఒక ఆయన లేచి, మరి అంతా మిథ్య అయితే ఏనుగు కూడా మిథ్యే కదండి, మరి అలాంటప్పుడు మీరు ఆ ఏనుగు చదువు పారిపోయారు అని. అంతా మిథ్య అంటే ఏనుగు మిథ్య కావాలి, మరి మీరు ఎందుకు పారిపోయారు? ఓ పిచ్చివాడా, ఏనుగు మిథ్యే, నేను పారిపోవడం కూడా మిథ్యే అన్న. అదే గజం మిథ్య, పరాయణం మిథ్య అని వాదం. ఇది పెద్ద న్యాయం అనమాట లోకంలో. మొత్తానికి ఇవన్నీ శుష్క వేదాంతం. అందుకే మలయాళ స్వామి గారు శుష్క వేదాంత తమోభాస్కరు బ్రహ్మాండ పుస్తకం రాశాడు. అది చదవాల్సిన పుస్తకం. వ్యాసాస్త్రం ఏర్పడిలో ఉంది కదా, కాళహస్తి దగ్గర, ఈ తిరుపతి కాళహస్తి మధ్యలో ఉంటుంది, అక్కడ ఆయన రాశాడు. ఇది శుష్క వేదం. ఇందుకు ఏంటన్నమాట, వేదాంతం ప్రతి వాడు చెప్తారు. నిజమైన వేదాంతం ఏంటంటే ప్రస్థానత్రయం చదవాలి. ప్రస్థానత్రయం అంటే ఒకటి ఉపనిషత్తులు. వేద విభాగం చేస్తే ఉపనిషత్తులు పక్కకి విడగొట్టి చూపించినవాడు వ్యాస మహర్షి. ఆ ఉపనిషత్తులు చదివితేనే, భాష్యంతో చదివితేనే వేదాంతం చదివి. రెండవది బ్రహ్మసూత్రములు, అది భాష్యంతో చదివితేనే వేదాంతం చదివి. మూడవది ఆ బ్రహ్మసూత్రాలు రాసింది ఎవరు? వ్యాస మహర్షి. మూడవది భగవద్గీత, అది రాసింది ఎవరు? వ్యాస మహర్షి. అంటే వేదాంత శాస్త్రం అంటేనే 3 కదా, ఆ 3 ఒకదాన్ని వర్గీకరించిన వాడు, 2 రచించిన వాడు ఆయనే. అంటే కృష్ణ భగవాన్ చెప్పాడు, ఆ చెప్పిన దాన్ని ఆయన శ్లోకాల్లో చెప్పాడు కదా కృష్ణుడు. ఆయన కవిగా కవిత్వంగా చెప్పడు కదా, అదో గణాలు ప్రాసం చూసి చెప్పడం కదా ఎత్తులను. ఆయన మామూలుగా చెప్పాడు. దీన్ని వ్యాస మహర్షి ఛందోబద్ధం చేసి ఎందుకని ధారణలో నిలబడ్డాను. ఛందస్సు వల్ల ప్రయోజనం ఏంటంటే ఓసారి చదివితే గుర్తుండిపోయి జీవితకాలం గుర్తుండిపోతుంది. ఇప్పుడు అది ఉప్పు కప్పు రంగు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ వినురవేమ. ఎప్పుడో చిన్నప్పుడు చదువుమంటే చదవలేదు కదా, నేను వస్తా పద్యాన్ని ప్రిపేర్ ఇక్కడ రాలేదు కదా, ఎప్పటికీ గుర్తుంది. ఎందుకని ఛందస్సులో ఉంది కదా. అలా కాకుండా ఆనాడు మా మేస్టారు మాకు, రే అబ్బాయి ఉప్పు ఉందా అని తెల్లగా ఉంటుంది, కర్పూరం ఉందా అది కూడా తెల్లగా ఉంటుంది, కానీ నోట్లో చూస్తున్నాం అనుకో ఆ రుచి వేరుగా ఉంటుంది కదా. అలాగే మనుషులతో ఒకలాగే ఉంటారు, కానీ కొందరు పుణ్యాత్తులు ఉంటారు, కొందరు పాపాత్తులు ఉంటారు. ఇలా చెప్పుకుంటే గుర్తుండేదా నాకు? గుర్తుందా? ఆయన ఎలా చెప్పాడు అట్లాగే యాసిటీస్గా చెప్పలేదు కదా. ఇది యాసిటీస్గా చెప్పదు, తూచా తప్పకుండా
ఛందస్సుకున్న శక్తి అది, పద్యాలకున్న శక్తి అది. అందుకోసం పద్యంలో చెప్తారు ప్రతి వాళ్ళు. మహర్షులందరూ కూడా ఈ కథలన్నీ పద్యాలలోనే ఎందుకు చెప్పారంటే వచనంలో చెప్పకుండా, అంటే వచనం గుర్తుండదు, పద్యం గుర్తుంటుంది కనుక. వచనం పాడడానికి వీలుండదు, పద్యం పాడి ఆనందింపజేయచ్చు కనుక. గానశక్తి ఉన్నవాడు పాడి ఆనందింపజేయవచ్చు కనుక. అందుకని ఇంతకీ ఈ 3 కూడా రచించిన వాడు ఆ మహానుభావుడు వ్యాస మహర్షి. వేదాంతాన్ని లోకాన్ని అందించినటువంటి మహనీయుడు వ్యాస మహర్షి. అష్టాదశ పురాణాలు. అది కాకుండా ఆ బ్రహ్మసూత్రాలు ప్రసాదం ఇచ్చేసాడు, మహాభారతం రాశాడు. 1,25,000 శ్లోకాల మహాభారతం అంటే ఇంతవరకు ప్రపంచంలో అంత పెద్ద ఇతిహాస గ్రంథం మరొకట్లేదండి. ప్రపంచం మొత్తం మీద మిక్కిలి పెద్ద ఇతిహాస గ్రంథం ఏదైనా ఉందా అంటే భారతమే. అది మన భారతదేశంలో పుట్టినటువంటి వాంగ్మయం. తర్వాత భాగవతం రచించింది ఆయన. అసలు భాగవతం లేకపోతే అసలు మన భక్తి ఏంటంటుంది. శ్రీకృష్ణుడి చరిత్ర, దశావతార చరిత్ర, భాగవతం అది రచించింది ఆయన కదా. ఇవి కాకుండా 18 పురాణాలు రచించాడు ఒక్క వ్యక్తి అండి. జీవితకాలంలో ఇన్ని చేశాడు, 18 పురాణాలు రచించాడు. ఆ 18 పురాణాల్లో ఇంకా 18 పురాణాలు రచించేసిన తర్వాత అందులో అన్ని వచ్చే లోకంలో ఉన్నవన్నీ వచ్చేస్తాయి. అందులోనే ఈ రామాయణం అనేది బ్రహ్మాండ పురాణంలో ఉత్తరాఖండంలో ఈ రామాయణ కథని 24,000 శ్లోకాలుగా ఉంటే ఎలాగా నేను సంక్షిప్తం చేయాలి, తక్కువ సమయంలో చదువుకునే లేదా వినే అవకాశం రాబోయే కలియుగంలో ఉన్న ప్రజలకి వాళ్ళ కలియుగ నష్టాలను కూడా చెప్పేశారు. ఇందులో ప్రారంభంలో ఉంది అవే చెప్పారు. కలియుగంలో అందరూ కూడా మందబుద్ధులుగా ఉంటారు, వీళ్ళందరూ కూడా అనాచార తత్వం లేదు ఉంటారు, స్వార్థబుద్ధి ఎక్కువైపోయి ఉంటుంది. ఒకవేళ ఆధ్యాత్మిక చింతన ఉన్న ఎక్కువ సమయం ఎక్కువ కూర్చుని తపస్సులు గట్రా చేయలేరు, యజ్ఞాలు యాగాలు చేయలేరు. అలాంటప్పుడు ఏదైనా మంచి కథ, రామ కథ తేలిగ్గా చదివితే వీళ్ళకు కృతార్థులు అవుతారు అనే భావం కలిగింది. ఇంతకీ ఇది కూడా వ్యాసుడు ఎక్కడికి వచ్చింది? ఉమామహేశ్వర సంవాద రూపంలో నడుస్తుంది మొత్తం అధ్యాత్మ రామాయణం అంతా. పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతుంది, స్వామి లోకంలో ఉన్న వారందరూ కూడా ఏవో తెలిసి తెలియక చాలా పాపాలు చేస్తుంటారు కదా, ఆ పాపాలను అనుభవించాల్సిందేనా, వీటికి తరణోపాయం లేదా? ఇప్పుడు పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే అన్నారు. అంటే మనం పూర్వజన్మగా పాపాలు చేస్తాం, ఆ పాపం వ్యాధి రూపంలో అనుభవించాలి. ఏదో తెలుసో తెలియగా పాపం చేసేసాం, దాని ఫలితం వ్యాధి వచ్చేసింది, ఇంకా అనుభవించడమేనా? దీని తరుణోపాయం ఒకటి ఉండాలి కదా. ఉంది తరుణోపాయం. ఎవరు? వైద్యుడు. వైద్యం ఉంది. వైద్య శాస్త్రం అనేది అక్కడ తరుణోపాయం. అంటే కొంత ఉపశమనం కలిగిస్తుంది. 30 రోజులు అనుభవించవలసింది 15 రోజుల్లో తగ్గిపోయేలా జరుగుతుంది. వైద్యుడి దగ్గరికి వెళ్తే 10 రోజులు తగ్గించేస్తారు. లేదు వాళ్ళు కూర్చున్నాం అనుకోండి 2 మంది బాధపడాల్సి వస్తుంది. అలా దేనికైనా ఒక తరుణోపాయం అనేది ఉంటుంది కదా. వ్యాధి వస్తే తరుణోపాయం వైద్యుడు ఉన్నట్లుగా మరి వైద్యం నారాయణ హరి కదా. ఆ హరి యొక్క చరిత్ర తెలిగితే కనుక ఏమిటి తరుణోపాయం అంటే ఏమీ లేదు. మనకు తెలుసు కదా, పార్వతికి పరమేశ్వరుడు చెప్తుందిగా, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ వరానమే అని. రామ రామ రామాలు 3 సార్లు అంటే విష్ణు సహస్రం మొత్తం చదివినట్టు. విష్ణుమూర్తి నామాలు 1000 ఉన్నాయి కదా. విష్ణు సహస్రం అనే పేరుంది కదా. అంటే ప్రతి వాళ్ళకి 1000 నామాలు ప్రతి దేవుడికి ఉండొచ్చు కాక ఈ విష్ణు సహస్రం అనేటువంటిది మహర్షి ప్రాప్తమైనటువంటిది కనుక ఆ 1000 నామాలు చదవాలి. 1000 నామాలు చదివేంత శక్తి లేకపోతే ఇంక వాళ్ళకి పాప ప్రక్షాళన జరిగే అవకాశమే లేదా? ఎందుకు లేదు? దీనికి కూడా ఒక మంచి మందు ఉన్నది. ఏమిటిది? రామ రామ రామని 3 సార్లు 1000తో సమానమే వేసుకోండి. ఎలాగండి రామాను 3 సార్లు అంటే 3 3 అవుతుంది కానీ 3 1000 ఎందుకు అవుతుంది? అది భాష కూడా ఒకసారి అంటే 100 సార్లు అన్నట్టే లెక్క. కానీ ఇది మరి అలా అయినా 300 వరకు 1000 సార్లు అవ్వడం 1000 ఎందుకు అవుతుంది అంటే యారావ అనే అక్షరాల్లో ఆ వర్గం ఎకార వర్గం అంటారు. రా 2వది రేప, మా పకార వర్గం అంటారు. అందులో మా 5వది. ఆ 2 5 హెచ్చ వేస్తే 2 5 10. అంటే ఒకసారి రామ అనగానే 10 సార్లు అంటారు. విష్ణుమూర్తికి హరినామం 10 మార్లు ఉచ్చరిస్తుంది. మరోసారి అన్నాం అనుకోండి 10 బదులు 100 అయినట్లు. మరోసారి అన్నాం అనుకోండి 100 బదులు 1000 అయినట్లు. అంటే 10 × 10 × 10 = 1000. అది
రామ 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 అంటే సహస్రనామ తుల్యమండలంలో ఉన్నటువంటి అర్థము పరమార్థము కూడా అదనమాట. ఆ రకంగా పార్వతి తెలుసుకుని, అయితే అంత గొప్పవాడు రాముడు అంటారు కనుక ఆ రాముని చరిత్ర ఏంటో మొత్తం నాకు చెప్పండి అని అడిగింది పరమేశ్వరుడు పార్వతిని. బ్రహ్మదేవుడు నారదుడు అడిగాడు. చూడండి, ఇది సంవాద రూపంలో తీసుకొచ్చిన వాడు లోకంలో మొట్టమొదట కవి చెబుతున్నట్టు కాకుండా ఒకరు మరొకరికి చెబుతున్నట్టుగా సంవాదం అంటారు. దాన్ని సంవాద రూపంలో లోకాన్ని తీసుకొచ్చిన మొదటి వ్యక్తి వ్యాస మహర్షి. అంతకుముందు వాల్మీకి నారదుడు తనకు ఉపదేశిస్తున్నట్టుగా 100 శ్లోకానికి పరిమితం చేసి, ఆ తర్వాత రెండవ సర్గ నుంచి బాలరామాయణం అదేనండి. బాలరామాయణం అంటే వేరే ఉందనుకోకండి. బాలరామాయణం అంటే వాల్మీకి రామాయణంలో ఆది కాండలో మొదటి సర్గ. రామాయణం మొత్తానికి మొదటి సర్గకి బాలరామాయణం పేరు. బాలరామాయణం అంటే రాముని యొక్క బాల్యమును గురించి చెప్పినటువంటి రామాయణం కాదు. మరి ఏంటి బాలరామాయణం అంటే బాలులకు చెప్పేటువంటి రామాయణం. అంటే చిన్నపిల్లలకి పెద్ద కథ చెప్పేస్తే వాడు వెళ్ళారు కదా, 24,000 శ్లోకాలతో చెప్తారు వెళ్ళారు కదా. అందరినీ సంక్షిప్తంగా చెప్పాలి పిల్లలకి. ఎప్పుడు వాడు కట్టే కుట్టి తెచ్చే విధానం పిల్లల కోసం. వాడు పొడుగ్గా చెప్తే వెళ్ళారు కదా, వాడికి నిద్ర వచ్చేలోపు కథ పూర్తి అయిపోవాలి. వాడు సరిగ్గా మనసు ఎక్కినప్పుడే చెప్పాలి. వాడు కథ అప్పుడే అవసరం అవుతుంది. వాడు ఎంతసేపు చెప్పాలి? నిద్ర పెట్టేలోపు అయిపోవాలి. తెలవలు చెప్పాలని కుదరదు కదా మరి. అందుకని ఇది బాలుల కొరకు చెప్పే రామాయణము కనుక బాలరామాయణం. గమ్మత్ ఏంటంటే రాముని బాల్యమును గురించి వాల్మీకి రామాయణంలో ఒక్క ముక్క కూడా చెప్పాలి. బాల్యమును ఎంతో కొంత చెప్పిన మాత్రం ఈ అధ్యాత్మ రామాయణం. రాముని బాల్యాన్ని చెప్పింది. శ్రీకృష్ణుడి బాల్యం అద్భుతంగా చెప్పారు. ఇందులో బాల్య క్రీడ పెద్ద క్రీడ అది. ఇది అంత కాదు కానీ మొత్తం బాల్యంలో ఆటలు ఎలా ఆడుకున్నాడంటే కొద్దిగా మాత్రం ఇందులో చెప్పడం. ఆ రకంగా ముందు నారదుడు బ్రహ్మని అడిగితే, ఆ బ్రహ్మదేవుడు రాయరా ఇంతకు ముందు నువ్వు అడిగిన ప్రశ్నే పార్వతి పరమేశ్వరుని అడిగింది. ఆ పార్వతి పరమేశ్వరుడికి ఎట్లా చెప్పడం జరిగింది? ఆ రూపంలో పార్వతీ పరమేశ్వర సంవాద రూపం, ఉమామహేశ్వర సంవాద రూపంగా. ఆ తర్వాత మనందరికీ తెలుసు కదా, ఈ భారతం కూడా ఎలా ఉంది. వైశంపాయనుడు జనమేజయ మహారాజుకి చెప్పినట్టుగా సూత మహర్షి సౌనకాదరికి చెప్తే మనం విన్నాం. అంటే ఒకరు మరొకరికి చెప్పినట్లుగా కథా విధానాన్ని తీసుకురావడం అనేది వ్యాస మహర్షి ప్రారంభం చేశారు. అంటే కవియుక్తిగా వెళ్ళిపోకుండా అందరూ ఏం చేస్తారంటే సైలెంట్ మోడ్ పెట్టేస్తున్నారు. సరే, ఇప్పుడు రామాయణ కథను ప్రారంభిస్తున్నాడే పరమేశ్వరుడు ప్రారంభిస్తున్నాడు, చెప్తున్నాడు. అంటే ఇక్కడ బ్రహ్మ ప్రారంభిస్తున్నాడు. ఎలాగా? అథ రాజా దశరథ శ్రీమాన్ సత్యపరాయణః అయోధ్యాధిపతిర్వీరః సర్వలోకేషు విస్తృతః. ఇది రామకథ. అధ్యాత్మ రామాయణంలో రామకథకి మొదటి శ్లోకం. అధ్యాత్మ రామాయణంలో మొదటి శ్లోకం కాదు, ఇది 3వ సర్గ. 3వ సర్గలో మొదటి శ్లోకంతో ప్రారంభమైంది. అథ అడుగుంటారు మొదలెడతారు. అన్ని ఇలాగే ఉంటాయి. అథాతో బ్రహ్మ జిజ్ఞాస, ఆ తర్వాత ఇప్పుడు బ్రహ్మ జిజ్ఞాస. ఇది మొదటి సూత్రం బ్రహ్మసూత్రాలలో. మొదటి సూత్రం అయినప్పుడు మరి అటు బ్రహ్మట అంటారేంటి, అధాన్ని మొదలెడతారేంటి, అధాటి తర్వాత అంటే దేంట్లో బ్రహ్మసూత్రాలు చదువుకోవాలంటే దానికి ముందు ఆ అధికారం రావడానికి చాలా చదవాలి. అది చదివిన తర్వాత ఇప్పుడు అని చెప్పడం. ఇంక ఇప్పుడు మనం బ్రహ్మసూత్రాలకు వెళితే అని. అలాగే ఇది కూడా ఇంతకంటే రామ మహాత్మ్యంతో ముందు చెప్పేయడం జరిగింది 2 సర్గల్లో. ఇప్పుడు ఆ తర్వాత రామకథలో దిగుతానైనా రాజా దశరథ, దశరథుడు అనేటువంటి మహారాజు ఉన్నాడు. అతడు శ్రీమాన్, శ్రీమంతుడు. శ్రీమంతుడు అంటే మన దృష్టిలో మహేష్ బాబు కాదు. శ్రీమంతుడు అంటే మన దృష్టిలో మన ధనవంతుడు అర్థం కాదు. శ్రీమంతుడు అంటే ధనవంతుడనే. ఆ సినిమా కూడా ఆపడానికి వచ్చింది. కానీ శ్రీమంతుడు అనే మాటకి స్త్రీ కలిగిన వాడు. మన దృష్టిలో స్త్రీ అంటే డబ్బే, ఎంతసేపు డబ్బుతో మరొకటి ఉండదు. అది కూడా సంపద అంటే మనవాడు అనుకుంటారు కరెన్సీ నోట్ల సంపద అనుకుంటారు. కరెన్సీ నోట్ల సంపద కాదండి. నిజమైనటువంటి సంపన్నుడు ఎవరయ్యా అంటే కరెన్సీ నోట్లు ఉన్నవాడు కాదు. ఆకలి వేసినప్పుడు మనం ఎక్కడున్నా ఆహారం దొరకాలి, వాడు సంపన్నుడు. దాహం వేసినప్పుడు మనం ఎక్కడున్నా నీళ్లు దొరకాలి, వాడు సంపన్నుడు. అలాగే రాత్రి అయితే మనం ఎక్కడ ఉన్నా తరదాచుకోవడం చూడ దొరకాలి, వాడు సంపన్నుడు. అంతేగాని ఒకసారి ఏమవుతుందంటే చాలా ఏళ్ళ ఒకసారి మేము దశాబ్దాల క్రితం దుబాయ్ వెళ్ళి తిరిగి వస్తున్నాము.
ఫ్లైట్ ఎక్కాలి, అప్పుడు టైం అయిపోతుంది, ఎక్కువ సమయం లేదని చెప్పేసి ఎక్కడ దుబాయ్ నుంచి షార్జా ఎయిర్పోర్ట్ అక్కడ దాకా టైం అయిపోతుందని మాకు కావాల్సిన టిఫిన్ పొట్ల కట్టేసి చేతికి ఇచ్చేసారు, కారులో కూర్చోబెట్టేసి వెళ్ళేసాం. ఆ కారులోని తిందామని మన అక్కిరాల సుందరరామకృష్ణ గారు పాప ఆయన పొట్టలు ఉప్పు తినబోతున్నారు. పొట్టలు విప్పేస్తున్నాడు, చక్కగా మన టిఫినే మన గాలిలో కూడా అలాంటి పెట్టారు, గాలి ఇడ్లీ అలాంటి పెట్టారు. అసలు పాప ఆయన ఆ షుగర్ పేషెంట్ ఆకలి వేస్తుంది, కారణం తినేద్దాం పొట్టలు ఒప్పుకున్నాడు, ఇలా ముక్కు విరుచుకున్నాడు, చట్నీ నంచుకున్నాడు, ఇలా నోటు దాకా తెచ్చుకున్నాడు. వెంటనే ఆ డ్రైవర్ అన్నాడు, సారీ సార్ ఫుడ్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ సైడ్ అన్నాడు. వెంటనే పొట్టం కట్టే అంటే నోటి దాకా వచ్చింది, నోట్లో వెళ్ళలేదు. మళ్ళీ ఎప్పుడు వెళ్ళింది? 2 గంటల ప్రయాణం. 2 గంటలు అయిన తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్ళి కారులోనే తినొస్తున్నాడు. ఎయిర్పోర్ట్ తినొచ్చో లేదో తెలియదు, దేశం కాదు దేశం. మళ్ళీ అక్కడ అంతా కలయి ఇక్కడ తినొచ్చో నమ్మకం కుదిరాక అప్పుడు తిన్నాడు. అంటే అనుకున్న సమయానికి 2 గంటలు ఆలస్యమైంది. ఇప్పుడు మన దగ్గర ఉండేంటి ఉపయోగం? అందుకని ఆకలి వేసినప్పుడు మనకు ఆహారం దొరకాలి, దాహం వేసినప్పుడు నీళ్లు దొరకాలి, అలాగే నిద్ర వచ్చినప్పుడు గూడు దొరకాలి. ఎక్కడున్నా మన ఇంట్లో ఉంటే అన్నీ ఉంటాయి, ఎక్కడున్నా దొరకాలి. చేతి నిండా డబ్బులు గుక్కడికి వచ్చినట్టు దొరకదు. ఒక్కోసారి ఎక్కడ వాటర్ బాటిల్ కొనుక్కుందాం అనుకుంటాం, దరిదాపులో షాపులు దొరకదు. కాదు మేడం చెప్తూనే ఉంటాం, దాన్ని గుర్తుపెడుతున్నట్టు ఉంటుంది. డబ్బు ఏం చేస్తున్నారు కనుక శ్రీమాన్ అంటే శ్రీమంతుడు అంటే ఏంటంటే కావలసినవన్నీ కూడా సమకూరేవాడు కూడా సమయాన్ని. ఇతర శ్రీమంతుడు దశరథుడు శ్రీమంతుడు దేనివల్ల అంటే ఆయన మహారాజు, ఆయన ఇంట్లో అన్ని కూడా ఉంటాయి. దానివల్ల కదా వెంటనే అంటాడు సత్యపరాయణ. ఎవరి గురించైనా చెప్తుంటే ఏవేవో చెప్తాం. ఆయన ఎలాంటి వాడు, ఆయనకి మంచి పండితుడండి, ఆయనకి మంచి డబ్బున్నవాడండి, ఆయన మంచి బిజినెస్ మ్యాన్ అండి, ఆయన పెద్ద పదవిలో ఉన్నాడండి, ఏవేవో చెప్తాం. కానీ ఆయన సత్యవంతుడు అండి ఒక్కరైనా చెప్తారా? ఆయనకి ఏంటంటే సత్యవంతుడిని ఎవ్వడూ చెప్పడు. ఆయన డబ్బున్నవాడు, మంచి ఉద్యోగంలో ఉన్నవాడు, మంచి వ్యాపారం చేస్తున్నాడు, లేదా మరో బాగా పండితుడు, ఇవి చెప్తారు తప్ప ఆయనకి ఏంటండి సత్యవాది ఎవడు చెప్పడు. దశరథ మహారాజు గురించి మొట్టమొదటి పరిచయ వాక్యం ఏం చేస్తున్నాడు ఇక్కడ? సత్యపరాయణ, ఆయన సత్యవంతుడు. అంటే సత్యవంతుడు కాబట్టి వెంటనే ఆయన సత్యానికి ఎంతవరకు నిలబడతాడు అన్నదానికి ముందుగా ఒక థీరీ విశ్వామిత్రుడు రావడం, కొడుకుని పంపించాడు. అక్కడే వెనకాడితే వశిష్ఠుడు కాదు పంపించాడు, సత్యాన్ని నిలబడ్డాడు. తర్వాత శాశ్వతంగా అంటే 14 సంవత్సరాల పాటు అడవులకు పంపాలి, అక్కడ మరి తన సత్యాన్ని నిలబెట్టుకోగలిగాడు. దానికి ఇది రిహార్సల్ అనమాట. ఉడికే కొద్ది రోజుల పాటు, 6 రోజులు 10 రోజులు వెళ్ళడం రావాలి విశ్వామిత్రుడు కూడా అంతే కదా. దీనికి పంపగలిగాడు కాబట్టి దానికి కూడా పంపగలిగాడు. చూడండి దైవ ఘటన ఎలా ఉంటుందో. ఓ పెద్ద కార్యం చెయ్యాలి అంటే దాని ముందు అలాంటిది ఒక చిన్న కార్యక్రమం భగవంతుడు సమకూరుస్తాడు. ఇందులో ఎదరికి అడిగేస్తేనే అందరూ కూడా వెళ్ళగలుగుతారు. 10th పాస్ అయితేనే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి, 10th పాస్ అవ్వకుండా ఇంటర్మీడియట్ వెళ్ళిపోతానే కుదరదు. దేనికి ఒక వలస వాగి ఉంటుంది. అందుకని ముందు ఇక్కడ 10th క్లాస్ లాంటిది విశ్వామిత్రుడు రాక, ఇంటర్ అంటే డిగ్రీ అంటే పిహెచ్డీ అంటే ఏదైనా ఉంది, ఆయన అడవులకు వెళ్ళడం వ్యవహారం. అక్కడ సత్యమే, ఇక్కడ సత్యమే. అంటే దశరథుని యొక్క ప్రధానమైన గుణం ఏమిటి అంటే ఆయన సత్యపరాయణుడు, సత్యం తప్పడు. అందువల్ల కష్టాలు వచ్చాయి. హరిశ్చంద్రుడికి అంతే. ఏదైనా ఒక పద్ధతి, ఒక నియమం పెట్టుకున్నాం అనుకోండి, ఆ నియమాన్ని కాపాడుకోవడానికి కష్టాలే వస్తాయి, సుఖాలు వస్తాయా? సుఖాలు వచ్చేటట్టు నియమం ప్రతివాడు పాటిస్తాడు. గణపతి నియమం ఉంది, నియమం పాటిస్తే కష్టమే ఉందని. నేను స్నానం చేస్తేనే కానీ టిఫిన్ తిన్నో నియమం పెట్టుకున్నాం అనుకోండి, ఒక్కోసారి ఇబ్బంది అవుతుంది. స్నానం చేయడానికి అవకాశం కుదరదు, ఎక్కడో ప్రయాణంగా ఉంటాం, అవకాశం కుదరలేదు, ట్రైన్లో ఉన్నాం, అది 24 గంటల ప్రయాణం, మరి మధ్యలో వచ్చేస్తుంది. ఉదయం ట్రైన్లో స్నానం చేయడానికి లేదు, టిఫిన్ మానేస్తారు, నెక్స్ట్కి అయితే చేరేదాకా మానేస్తారు, ఏదో చేస్తారు. మరి కష్టం కదండి. కష్టాలు పడ్డానికి సిద్ధపడితేనే నియమాలు పెట్టుకోవడం. లేకపోతే అన్నీ కుదిరితేనే పాటిస్తారండి నియమాలు. నాకు ఓపికగా ఉంటే ఉపవాసం చేస్తానంటే కుదరదు. ఉపవాసాలు అనేవి పుట్టబడ్డం కూడా అందుకోసమే. ఏంటి సమయానికి నీకు అన్నం లేకపోయినా నీరసంతో పడుకోకూడదు, తట్టుకోగలగాలి, నీ పన్ను మామూలుగా తీసుకోగలగాలి. అది నేను మొదటి నుంచి ఉపవాసాలు అలవాటు చేసుకున్నాయినా అని మనకి ఏకాశి 7 సార్లు ఉపవాసం చేస్తున్నారు. ఆ తర్వాత ఇప్పుడు వారాలు వచ్చేసేనుకోండి, వారం ఉపవాసం చేసేవాళ్ళు కొంత రకరకాలుగా ఉన్నారు. అంటే పూర్వకాలానికి ఇప్పటికీ ఉపవాసాలు తేడా వచ్చేనుకోండి, ఏదో అసలు చేస్తున్నారు కదా, సంతోషం. కనుక అథ రాజా దశరథ శ్రీవాన్ సత్యపరాయణ అయోధ్యాధిపతిర్వీర సర్వలోకేషు విశ్రుత. అయోధ్య నగరానికి రాజు. ఇక్కడ ఒక ఆయన అన్నాడు,
అయోధ్య నగరానికి రాజు ఏమిటండి? ఏదో అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు అని చెప్పి పూర్వం లవ్ సినిమా పాట కూడా వచ్చింది కదా, దానికి ఒక ఆయన కామెంట్ చేశారు. అయోధ్య నగరానికి రాజు ఏమిటి అంటే మెయ్యి రాజు కదా, అతను మహారాజు కదా, నగరానికి రాజు అని చెప్తారేంటి? అది రాజధాని అయోధ్య అంటే. ఆ రాజధానికి రాజు అంటే ఆ రాజు ఎన్ని పట్టణాలకు ఎన్ని ప్రాంతాలకు రాజధానియో ఆ మొత్తం రాజు అని అర్థం కదా. ఈ ఇంటికి యజమాని పలానా వాడు అనుకోండి, ఈ ఇంటికి యజమాని అంటే ఈ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయి అన్ని గదులకు తానే యజమాని, అంతేగాని ఆ గదికి యజమాని కదా, ఈ ఒంటికి యజమాని కదా, హారికి యజమాని కదా, విడుడికి చెప్పక్కర్లేదు కదా. మొత్తానికి అన్ని కలిపితే గృహం అయింది కనుక ఈయన గృహస్థులు అంటే గృహంలో ఉన్న ప్రతి అంగుళము కూడా అర్థం. అలాగే అయోధ్య నగరానికి రాజు అంటే అయోధ్య రాజధానిగా ఆ గొడుగు క్రిందికి ఎంత ప్రాంతం వస్తుందో, ఎన్ని ఊళ్ళు వస్తాయో అన్ని ఊళ్ళకు అతడే రాజు, అయోధ్యాధిపతి. అయోధ్య దాని పేరులోనే ఉంది, దాన్ని భేదించడం ఎవరి వల్ల కాదు. చూడండి, చరిత్రలో ఎన్నో ఊళ్ళు శత్రువులు వచ్చి దండయాత్ర చేసి లొంగి తీసుకున్న వ్యవహారాలు ఉన్నాయి. అయోధ్యను ఎప్పుడైనా ఆక్రమించుకున్న చరిత్ర ఉందా? ఏనాడైనా? ఇది దశరథుడి కంటే పూర్వం నుంచి మహారాజులు, దశరథుడు తర్వాత మహారాజులు ఎప్పుడైనా వాళ్ళు విజయయాత్ర చేయడమే కానీ అయోధ్యని మర్చిపోయారు. అయోధ్యని గమనించినటువంటి రాజు ఏవో రాజ్యాలు శత్రుగ్రస్తులు అవుతూ ఉంటాయి, కానీ అయోధ్యను ఇప్పుడు ఏ శత్రువు ఆక్రమించడం సరి కదా. దేవేంద్రుడంతటి వాడికి దేవతలకి అయోధ్య అధిపతి అయినటువంటి దశరథ మహారాజుకి అవసరం వస్తే ఇతను కోరుకుంటే ఇతను వెళ్ళి వాళ్ళతో యుద్ధాలు చేసేవాడు. దశరథ మహారాజు అంటే అట్లా ఉంటాడండి. దేవతలకు కూడా సాయం చేయగలిగినంతటి మహావీరుడు దశరథ మహారాజు అంటే. అందుకనే అయోధ్యాధిపతి వీర అన్నారు. ముందు సత్యము తర్వాత వీరం, ఈ రెండు గుణాలు ప్రధానంగా చెప్పారు. ఎందుకని? దేశాన్ని ఏలే మహారాజుకి రెండు గుణములు ఉండాలి. ఒకటి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండుట. ఎన్నికలకు ముందు మన వాళ్ళు చాలా చాలా వాగ్దానాలు చేసేస్తుంటారు, బ్రహ్మాండమైన వాగ్దానాలు. అందులో ఎన్ని నిలబెట్టుకుంటారో తెలియదు, ఎన్ని నిలబెట్టుకోలేరో తెలియదు. నిలబెట్టుకున్నా కూడా ఏ పద్ధతిలో నిలబెట్టుకున్నారో తెలియదు. వాగ్దానం చేస్తున్నప్పుడు విస్తారంగా ఉంటుంది, అమలు వచ్చినప్పుడు సంకుచితం అయిపోతుంది. చేసేం కదా అంటారు, చేశారు కానీ సంకుచితంగా చేస్తారు. కానీ ఇచ్చిన మాటకు ప్రజలారా నేను మీకు ఈ పని చేస్తాను అని ఒక మాట వాగ్దానం చేసి దాన్ని నిలబడాలి. అది రాజు యొక్క లక్ష్యం. రెండవది ఏంటి? వీర, వీరుడై ఉండాలి. అంటే ఎవరైనా శత్రువులు అంటే పూర్వకాలంలో యుద్ధాల గురించి శత్రువులు కావచ్చు, లేదా ఎవరైనా కుట్ర చేయడానికి వచ్చిన వారు కావచ్చు, ఏది ఏమైనా సరే ఎటువంటి కుట్రలతో ఎవరు కబలించడానికి, తన దేశాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేసినా వారిని నిరోధించగలగాలి. వాడే నిజమైన నరేంద్రత్వాన్ని కలిగి ఉంటాడన్నమాట. కాబట్టి ఇక్కడ అయోధ్యాధిపతి వీర. దశరథుని యొక్క ప్రధాన లక్షణాలు ఒకటి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండుట, సత్యపరాయణ. అయోధ్యాధిపతి వీర, వీరుడు, సర్వలోకేషు విస్తృత. అందువల్ల అన్ని లోకాలలో ప్రసిద్ధి పొందాడు దశరథ మహారాజు. అంటే నేను ఇంత నొక్కి వక్కాడిస్తున్నాను ఎందుకోసం అంటే, మనకి రామాయణం కానీ భారతం కానీ భాగవతం కానీ తెలియనటువంటి తెలుగువారు లేరు. తెలుగువారందరికీ రామాయణ భారత భాగవతాలు క్షుణ్ణంగా తెలుసు. ఎందువల్ల అంటే వీళ్ళలో చదివేయడం తెలుసు, సినిమాలు చూడటం తెలిసిపోయింది. నిజంగా తెలుగు సినిమా ప్రపంచం మాత్రం మహోపకారం చేస్తుంది. ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు, ఆయన కారణంగా మొత్తం అందరికీ భారత రామాయణాల్లో ప్రధాన అంశాలు మొత్తం తెలిసిపోయాయి. కాకపోతే సినిమాటిక్గా ఉండడం కోసం కొన్ని లేనిపోని కలుపుతారు, అవి కూడా కలిపి తెలిసిపోయి అసలు తెలిసింది, అది మనకు ఉపకారమే. అయితే ఏ సినిమాలోనూ కూడా ఆ రామునే హైలైట్ చేస్తారు కానీ దశరథుడికి పెద్దగా హైలైట్ చేయరు. అతను ముసలాడైపోయినట్టు, ఏదో ఆ భార్య మాట కూడా కాలం లేక వణికిపోతున్నట్టు, ఏదో వణుకులాగా ఉంటాడు, అంతే, పెద్ద గొప్పగా ఉండడు. అలాగే భారతంలో ధర్మరాజు సామాన్యుడు కాదండి. అదొకటి ఎరుంగని మహామహితాత్ముడు అజాత శత్రుడై అడిగిన నాడు సాగరములన్నీ ఏకము కాకపోవు. అర్జునుడి గురించి భీముడి గురించి కూడా ఎంతమాట చెప్పలేదు. భీముడు కోపం వస్తే ఎవరో ఆగాడన్నారు,
అర్జునుడు కోపం వస్తే ఎవరు ఆగన్నారు. కానీ ధర్మరాజు కోపం వస్తే సముద్రాలు కలిసిపోతాడు, సునామీ వచ్చేస్తుందన్నారు. ఒక సముద్రం సునామీ కాదు, 7 సముద్రాల సునామీ ఒకసారి వచ్చేస్తుందన్నారు. మన విజయవిలాసం కదా, మొత్తం 4 సముద్రాల యొక్క మధ్యలో ఉన్న భూమండలంలో ధర్మరాజును మించిన వాడు లేడు. ఏ సినిమాలోనూ ధర్మరాజుతో గొప్పగా కనబడ్డాడు. అతను ఒక పప్పు శుద్ధ అంటే సరిగ్గా అలా ఉంటాడు అంతే. సినిమాలో ఆ 2 క్యారెక్టర్ల కోసం పాడు చేశారు. నిజాన్ని దశరథ మహారాజు చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాడు అంటే దేవతలు కూడా రాక్షసులతో యుద్ధం చేస్తున్నప్పుడు దశరథ మహారాజా కాస్త వచ్చి మీరు మాకు సాయం చేస్తారా అని అడిగితే ఇతనంటే సాయం చేసినప్పుడు నేను కూడా ఉంటాను అని కైకు కూడా పెడితే ఆమె కూడా ఒక మహా వీరురాలు కాబట్టి గొప్ప వీరవతి కాబట్టి దశరథుడికి సాయం చేస్తే ఆ సాయానికి ముచ్చటపడి నీకు ఏం వరం కావాలో కోరి 2 వరాలు ఇస్తా అన్నాడు. అంటే రాజుల సంప్రదాయం 2 వరాలు ఇవ్వడం అనేటువంటి. సరే ఆ వారాలే గొప్ప ముంచి ఏర్పడిన తర్వాత విషయం అసలు అది అంటే దశరథ మహారాజు అంత గొప్ప వీరుడు. ఇక్కడ చెప్పదలిచింది సర్వలోకేషు విస్తృత, దేవేంద్ర లోకంలో ఉన్నటువంటి ఇంద్రుడే వచ్చి దశరథ మహారాజు యొక్క సాయం కోరాడు అంటే లోకాలన్నింటిలో ఎంత విస్తృతి పొందాడు దశరథ మహారాజు. అలాంటి వాడు. సరే అంత గొప్పవాడైనా పాపం పూర్వం కాలం నుంచి కూడా ఎంత గొప్పవాడికైనా ఒకటే లోపం, ఒకటే బాధ. సహ అనపత్యత్వ దుఃఖేన పీడిత. అపత్యం అంటే సంతానము అని అర్థం. అనపత్యం అంటే సంతానం లేకపోవడం. అదేమంటూ దిలీప్ మహారాజుకి అదే బాధ. పూర్వం పెద్దలందరికీ బాగా ఇప్పటికి కూడా బాగా డబ్బున్న వాడికి సంతానం కాదు. అసలు పాలబ్బా కొనుక్కోవడమే కష్టపడుకున్న వాడు వద్దని పనులు పడేస్తుంటారు. ఇది సృష్టిక ధర్మం, మరి ఏం చేయలేదు. వాళ్ళేమో సంతానం కోసం తప్పించి లక్షలు ఖర్చు పెడతారు సంతాన యోగాన్ని పొందడానికి. వీడేమో పాలబ్బా కొనుక్కోలేని స్థితి ఉట్టిపోయినా పిల్లలు పుట్టేస్తుంటారు. వాళ్ళకి ఎలా అవుతుంది? దశరథుడికి ఏమిటో చెప్పండి, ఆయనకి సంతానం కాలేదు. ఈ అల్పచత్వ దోషం దుఃఖం దాంతో బాగా బాధపడుతూ గురుం ఏకదా వశిష్టం సకుల ఆచార్యం అభివాద్య ఇదం అబ్రవీత్. ఒకసారి వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన రప్పించుకుని కులపురోహితుడే కదా నమస్కారం పెట్టాడు. స్వామి, మరి నాకు అన్నీ ఉన్నాయి, ఏది లోట్లేదు, ఐశ్వర్యానికి లోట్లేదు. ఐశ్వర్యం అంటే చాలా మంది అనుకుంటారండి, ఆయన కూడా ఐశ్వర్యం అంటే సంపద అనుకుంటారు. ఆయన బోర్డు ఐశ్వర్యం ఉంది, ఆయన బోర్డుల పొలాలు ఉన్నాయి, బోర్డు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, బోర్డు ఇళ్ళు ఉన్నాయి, మంచి ఐశ్వర్యం ఉంది. ఐశ్వర్యం అంటే అది కాదు. ఈశ్వరుడు అంటే ప్రభువు అని అర్థం. ఈశ్వరస్య భావ ఐశ్వర్యం అంటే ప్రభుత్వము అని అర్థం. అంటే ఒక మహారాజు అయి ఉండాలి, అది ఐశ్వర్యం అంటే. అది దేశానికి కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు, ఒక నియోజకవర్గానికి కావచ్చు, లేదా ఏదైనా కొన్ని విషయం ఒక ఆఫీస్ కావచ్చు. ఒక హై స్కూల్ హెడ్ మాస్టర్ అయ్యాడనుకోండి, అది కూడా ఐశ్వర్యమే. మిగతా మాస్టర్లు ఐశ్వర్యవంతులు కాదు, హెడ్ మాస్టర్ ఐశ్వర్యవంతులు. ఒక ప్రిన్సిపాల్, అలాగే ఒక సిఇఓ, ఏ కేడర్ కా కేడర్. తనకెందుకు కొంతమంది మనుషులు ఉండాలి, తాను చెప్పిన మాట వారు వినాలి. పెత్తనమే పెత్తనం చలాయించేటువంటి అవకాశం ఉంటే దానికి ఐశ్వర్యము అని పేరు. ఎవరి స్థాయిలో వాడుకుంటుంది కదా. కనుక ఇక్కడ ఈ నాకు అన్నీ ఉన్నాయి, ఐశ్వర్యం ఉంది అంటే ప్రభుత్వం ఉన్నది, కావాల్సిన రాజ్యానికి చక్రవర్తి నేను, ఇబ్బంది లేదు. సరే ధనానికి లోటు లేదు, కావలసిన ధనం. కీర్తి ప్రతిష్టలకు లోటు లేదు, ఇంద్రుడు తర్వాత నన్ను పిలుస్తాడు. అన్నీ ఉన్నాయి, కానీ నాకు వారసుడితో ఒకడు ఉండాలి కదా. నా తర్వాత ఈ రాజ్యాన్ని పరిపాలించేవాడు ఎవడు? ఇంతవరకు ఒక క్రమాగతం, కులక్రమాగతంగా వాడు వస్తాం, ఒక పరంపర వస్తాం, నా వరకు వచ్చింది. నా తర్వాత ఇక్కడతో ఇక్ష్వాకుశంలో ఆగిపోడు కదా, ఏమిటి పరిస్థితి అని బాధపడితే అప్పుడు వశిష్ఠుడు చెప్పి శాంతా భర్త రవాణీయ ఋష్య శృంగం తపోధనం. నాయనా, ఏం కంగారు పడకు, నీకు సంతాన యోగ్యత ఉన్నది. శాంతాదేవి భర్త అయినటువంటి ఋష్యశృంగుణ్ణి తీసుకునిరా, నువ్వు యజ్ఞం చేయి, నీకు సంతానం కలుగుతుంది అని వశిష్ఠుడు చెప్పాడు. అది కూడా చూడు, అంటే వాళ్ళలో ఉన్న ఆ నిజాయితీ చూడండి. వశిష్ఠుడు గొప్ప తపస్వి, వశిష్ఠుడు మహాపండితుడు. ఆయనకి తెలియని క్రియాకలాపం అంటే ఏమీ లేదు. బ్రహ్మాండంగా యజ్ఞయాగాలు చేయగలవాడు, చేయించేవాడు, దేవేంద్రుడి చేత కూడా చేయించినవాడు. మరి దశరథ మహారాజుతో శాంతాదేవి అని చెప్పి నీకు ఒక ఔరస పుత్రిక ఉన్నది, అతని భర్త ఋష్యశృంగుడు ఉన్నాడు, అతను తీసుకురావయ్యా, ఆయన చేతి చేయించేయడం అని చెప్పాడు. ఎందుకంటే ఇతను ఎంత తపస్వి అయినా ఒక మహారాజుకి
పురోహితుడిగా ఉండడం చేత లౌకికమైన ఆలోచన చేయాలి. అంటే తపస్సంబంధమైన ఏకాగ్రత నుంచి కొంచెం పక్కకి తప్పుకోవాలి. కానీ ఋష్యశృంగుడు ఎలా ఉండేవాడో తెలుసా? తండ్రి ఎలా పెంచాడంటే అతన్ని అడవిలో తపస్సు చేయడం తప్ప ఇంకేం తెలియదు. ఆడది అనే ఒక శాంతి ఉందని కూడా తెలియదు అతను. స్త్రీ అనే ఒక జాతి ఉందని తెలియదు. లోకంలో మానవులందరూ ఇలాగే ఉంటారు అనుకున్నాడు. అలా పెంచాడు. స్త్రీ యొక్క ముఖం కూడా చూడకుండా పెంచాడు. అలాంటి వాడిని ఇంకా తపస్సు తప్ప ఏమీ తెలియదు. సరే, అతన్ని రామపాలుడు అనేటువంటి మహారాజు వర్షాలతో క్షామం వచ్చేస్తే మరి ఎలాగా అంటే ఆ ఋష్యశృంగుడు మహాతపస్వి, అతను కనుక మీ ప్రాంతంలో అడుగు పెడితే చాలు వర్షాలు వస్తాయి అన్నారు. ఇప్పుడు అడుగు ఎలా పెట్టించాలి అని అతను ఎప్పుడూ చూడనటువంటి స్త్రీ మూర్తిని పంపాలని వేశ్యని పంపించాడు అడవికి. అది కూడా తండ్రి లేని సమయంలో. తండ్రి కనపడితే శాపానికి గురవుతారు వాళ్ళందరూ కూడా. తండ్రి లేని సమయంలో పంపాడు. వాళ్ళు చూసి మీరు ఇలా ఉన్నారేంటి, మేము ఇలా ఉన్నాం, మా శరీరం మీ శరీరం ఒకలా లేదేంటని అడిగాడు. ఆడ మగాడు జాతులు ఉంటాయో కూడా తెలియదు అక్కడ. వాళ్ళు ఏవో పిండి వంటలు అవి పట్టి ఇస్తే తినడానికి ఇస్తే ఇలాంటి పళ్ళప్పుడు మా చెట్లు కాయలేదంటే వేరే చెట్టు కాస్తాయని అడిగాడు. అంత అలౌకికుడు అనమాట. లౌకికుడు ఏమీ తెలియదు. తర్వాత ఇవి ఏం చూసావు, మా నగరాన్ని ఇంకా ఎంత చూపిస్తాం అని నగరాన్ని తీసుకువెళ్ళి మొత్తం మీద అతన్ని ఆకర్షించి అతని కూతుర్ని, ఆ రాజుగారు తన కూతురు నుంచి పెళ్లి చేస్తే అక్కడే ఉండిపోతే ఆ రాజ్యం క్షేమంగా ఉంది. క్షామం పోయింది. అంత గొప్పవాడు కనుక ఆయన తీసుకురావయ్యా, నీ కోరిక నెరవేరుతుంది. అప్పుడు ఆయన రావడం జరిగింది, యజ్ఞం చేయడం జరిగింది. అలా యజ్ఞం చేస్తే అప్పుడు శ్రద్ధయా భూయమానేగ్నౌ తప్త జాంబూనద ప్రభ ప్రాయసం స్వర్ణ పాత్రస్థం గృహీత్వా ఉవాచ హవ్యవాట్. అగ్నిదేవుడు వచ్చేటంత వచ్చి మనకి వాల్మీకి రాబడితే ధన్వంతరి వచ్చిందని చెప్తారు. ఇందులో సాక్షాత్ అగ్నే ధన్వంతరి, ధన్వంతరి అగ్ని, తేడా లేదండి. ఎందుకంటే మన శరీరం ఆరోగ్యవంతంగా ఉండాలి, శరీరంలో వేడి ఉండాలి. అగ్ని ఉంటేనే, లేదా కాళ్ళు చేతులు తలపడిపోయాడు అంటారు. అంటే అగ్ని బయటకు వచ్చేస్తే ఇంకా శరీరం ఎందుకు పనిచేయదు. అగ్ని ఉండడమే ఆరోగ్యము, అగ్ని లేకపోవడమే అనారోగ్యం. అంతగా ఏమీ లేదు. ఆ అగ్ని సరిగ్గా ఉండాలి. జీర్ణ కోసంలో కూడా అగ్ని జఠరాగ్ని అనే పేరు ఉంది కదా, అందుకోసం ఊరికే రాలేదు కదా, అగ్ని ఉండాలి. కనుక అగ్నియే ధన్వంతరి, ధన్వంతరి అగ్ని. అగ్నిదేవుడు వచ్చాడు, ఓ పాయస భాగాన్ని ఇచ్చాడు. ఇదిగో నీ భార్యకి వయ్యా, నీకు సంతానం కలుగుతుంది అన్నాడు. అప్పుడు కౌశల్యాయై సహ కైకేయై అర్ధమర్థం ప్రయత్నతః. ఈ పంపకంలో కూడా అందులో ఇందులో తేడా ఉంటుంది. అధ్యాపరమైన పంపకం చేశాడంటే ముందు 2 భాగాలు చేశాడు. కౌశల్యకి సగం ఇచ్చేశాడు, మిగతా సగం కైకేయి ఇచ్చేశాడు. మధ్యలో సుమిత్రకి ఇవ్వలేదు. అంటే సుమిత్రకి ఇవ్వడం ఇష్టం లేకనా, దశరథుడు చాలా తెలివిగా ఇచ్చాడు. ఇప్పుడు ఓ అత్తగారు, 2 కోడలు ఉన్నారు, ఓ కూతురు ఉంది. ఇద్దరు ఒక 2 పళ్ళు వచ్చాయి. 2 పళ్ళు ఎవరో పట్టుకుని ఇచ్చారు. కోడలు తినిపించి మీ ఇద్దరు చెరుకు తీసుకున్నామా అని ఇచ్చింది. అయ్యో అదేంటంటే ఇప్పుడు మా ఆడపడుచుకో దాని అదేంటంటుంది, మీ ఇద్దరు చెరుకు సగం ఇస్తే దానికి ఎక్కువ అని. వీడిద్దరు చెరుకు సగం ఇస్తే వాడికి ఎక్కువ, నేను ప్రత్యేక ఇవ్వట్లేదు. ఇప్పుడు ఆ కూతురికి పూర్తయింది. ఆవిడ ఇచ్చినట్లేదు, ఇవ్వడం కోడలకే ఇచ్చినట్టుంది, కానీ కూతురికి నిండా వచ్చింది. అలాగా వీళ్ళిద్దరికి ఇచ్చాడు. మరి వీళ్ళిద్దరు ఏం చేస్తారు? సుమిత్ర వాడు వదిలేరు కదా, అయ్యో సుమిత్ర తీసుకుని కూడా మనతో సగం రాదు అని సగం తీసి ఆ సుమిత్రకి ఇచ్చింది కౌశల్య. అయ్యో అక్కడే ఇవ్వడం, నేను మాత్రం కూడా నేను ఇస్తాను నీకు, ఇదిగో తీసుకో అని కైకేయి తనకు తక్కువ ధర రాకుండా తను సగం తీసి ఆ సగం ఇచ్చేసింది. ఇప్పుడు ఏమైంది? ఇది ఇక్కడ 1/4, అక్కడ 1/4, ఇక్కడ మధ్యలో 1/4 ప్లస్ 1/4 అయింది అనమాట. 2 సగాలు వచ్చాయి. ఇక్కడ 2 సగాలు పూర్తి అయిపోయింది. అందువల్ల కాకపోతే ఇద్దరు ఇచ్చారు కనుక 2 విడివిడిగా త్రాగడం చేత ఆమె 2 పిల్లలు పుట్టారు. అలా కాకపోతే మొత్తం ఒకడే పుడితే ఎంత శ్రేష్ఠుడు అతనే ఉండేవాడు అన్నమాట. అందుకని మొత్తం మీద అందరూ కూడా 4 పిల్లలు, అందరి శక్తి 1/4, 1/4, 1/4 అధ్యాత్మరామాయణం లెక్కలో. అందులో లెక్క మొత్తం మళ్ళీ వేరుగా మార్చారు అనుకోండి, వాల్మీకి మహర్షి కోరారు. ఇందుకే అది నిజమా ఇది నిజమా 2 తేడా ఎందుకు వచ్చాయి, ఏమో ఎందుకు వచ్చాయో. మొత్తం మీద పాయసం వచ్చింది, 3 రాళ్ళు త్రాగారు, 4 పిల్లలు పుట్టారు. అంతవరకు ఎలా అర్థమయ్యారు? అందులో మార్పు లేదు. లెక్కలంటారా ఏవో తేడా వస్తూ ఉంటారు మన దానికి. సరే, కౌశల్యాయై సహా కైకేయ్యై అర్ధమర్థం ప్రయత్నతః. అంటే ఎలా ఉండాలి అంటే
దీని ఉద్దేశం కౌశల్యకు పుట్టినవాడు ప్రధానమైన వ్యక్తి అవుతాడు శ్రీరాముడు. అతనికి ఒక తోడు కావాలి, ఆ తోడు సుమిత్రునికి రావాలి. అలాగే కౌశల్యకి శ్రీరాముడు అలాంటి కూడా భరతుడు కూడా అట్లాంటి వాడు. వీళ్ళిద్దరే రాజ్యాలు చేయాలి. రాజ్యం చేసేది వీళ్ళిద్దరే. గట్టిగా మాట్లాడితే ముందు రాజ్యం చేసేవాడు భరతుడే, తర్వాత శ్రీరాముడు చేస్తాడు. రాజ్యం చేసేవాడికి ఒక తోడు కావాలి, ఆ రాజ్యం చేసేవాడు ఇంకో తోడు కావాలి. అంటే ఇద్దరికి తోడు అవసరమైంది కనుక ఇద్దరు వ్యక్తులు కలవాల్సిన అవసరం సుమిత్రుడికి ఉంది. కాబట్టి ఇద్దరికి 2 సగాలు ఇచ్చుట, సగం నుండి 2 సగాల నుండి వేరు చేయుట, అక్కడ ఇద్దరు పుట్ట. ఈ కౌశల్య యొక్క భాగము నుండి ఆ సుమిత్ర పొందింది కనుక అలా పుట్టిన లక్ష్మణుడు రాముడికి అనుబంధితుడయ్యాడు. కైకేయి ఇవ్వగా ఇచ్చినటువంటి భాగాన్ని తీసుకోవడం వల్ల పుట్టినటువంటి ఆ శత్రుఘ్నుడు నాడే అతడు భరతుడికి అనుబంధితుడయ్యాడు. మొత్తం మీద రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. నిజానికి వరుస మాత్రం అది కాదండి. రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నుడు, అది అసలు వరుస. వాళ్ళ వరుస చెప్పండి అంటే ఏం చెప్పాలి? రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నుడు అని చెప్పాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుడు అంటే 2 జంటలు విడిచి చేశారు. రాముడి పేరు ఎత్తగానే లక్ష్మణుడి పేరు వచ్చేస్తున్నాను, అప్రయత్నంగా అటువంటి వచ్చేయాలి, నీకు అనుమానం లేదు. సేతు పేరు రాలేమో కానీ లక్ష్మణుడి పేరు వచ్చేస్తుంది, అనుమానం లేదు. సేతు పేరు రావాలంటే ముందు వచ్చేప్పుడు సీతారాములు. రాముడు అనేసి అనుకోండి, అప్పుడు ఇంక సేపు రాదు, లక్ష్మణుడు వస్తాడు, రామ లక్ష్మణుడు అని. అంటే ఎప్పుడూ రాముడితో పాటు లక్ష్మణుడు ఉంటాడు. రామ లక్ష్మణుడు ఒకటి అంటే ఇది. భరతుడు అనగానే భరతుడితో ఎప్పుడూ కలిసి ఉండేవాడు శత్రుఘ్నుడే. కాబట్టి భరతుడు అనగానే శత్రుఘ్నుడు వచ్చేస్తాడు, కానీ భరత శత్రుఘ్నుడు. రామ లక్ష్మణుడు, భరత శత్రుఘ్నుడు. ఇప్పుడు 2 కలిపి అనుకోండి, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు. ఓ ద్వంద్వ సమాసం, ఓ ద్వంద్వ సమాసం, 2 కలిపితే బహుపద ద్వంద్వ సమాసం. ఆ పద్ధతిలో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు. ఇది ఒక విచిత్రమైనటువంటి వరుస. అన్ని ఇంతలే. ఇప్పుడు ఇందులో భారతం అనుకోండి, ధర్మజ భీమ అర్జునుడు వరుసగానే చెప్తారు. ఇలా ధర్మజ భీమ అర్జునుడు సహదేవులు, అక్కడ వరుస మామూలుగానే ఉంటుంది. ఇక్కడ వచ్చేటప్పుడు మాత్రం వరుస ఎలా మారిందా, విచిత్రంగా మారింది. ఎందుకంటే వాళ్ళ జీవన సరళిని బట్టి లోక వ్యవహారంలో వచ్చినటువంటి వారిపే కానీ అసలు మాత్రం వరుస రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నుడు అనేటువంటి. సరే, అది తీసుకున్నారు. తర్వాత ఒకనాడు చక్కగా మధుమాసే సితే పక్షే నవమ్యాం కర్కటే శుభే పునర్వసు వృక్ష సహితే ఉచ్చస్థే గ్రహ పంచకే రాముడు జన్మించాడు. మేషం పూషణ సంప్రాప్తే పుష్పవృష్టి సమాకరే ఆవిరాసి జగన్నాథ పరమాత్మ సనాతన. సనాతనుడైనటువంటి పరమాత్మ ఈ మధుమాసంలో అంటే వసంత ఋతువులో చైత్రమాసంలో సితే పక్షే శుక్లపక్షంలో నవమ్యాం నవమి తిథి యందున కర్కటే శుభే కర్కాటక లగ్నంలో పునర్వస వృక్ష సహితే పునర్వస నక్షత్రంలో గ్రహ పంచకే ఉచ్చస్తే 5 గ్రహములు ఉచ్చస్థానములో ఉండగా పరమాత్మ సనాతన ఆవిరాసీత పరమాత్మ ఆవిర్భవించాడట. శ్రీరామచంద్రుడు ఆవిర్భవించాడు. ఆ ఆవిర్భవించినటువంటి శ్రీరామచంద్రుడు ఎలా ఉన్నాడట? నీలోత్తరశ్యామ పీతవాసా చతుర్భుజ జలజారుణ నేత్రాంత స్ఫురకుండల మండిత. నీలోత్తరశ్యామ, నీల ఉత్తరం అంటే నల్ల కలువ. నల్ల కలువ యొక్క రేకు ఎలా ఉంటుందో అలాంటి నల్లని రంగు కలిగి ఉన్నాడు. నల్లగా ఉన్నాడంటే సరిపోతుంది, కానీ ప్రతిదానికి ఒక పోలిక కావాలి. మనకి మొదటి నుంచి ఒక అలవాటు, పోలిక లేకుండా అసలు మనం మాట్లాడడం. ఆయన కేటింది బాబు బంగారం, ఆయన బంగారం ఎందుకు అవుతాడు? ఆయన మనిషే కదా. ఆయన కేటిన మనిషి, ఆయన బంగారం అంటే బంగారం లాంటి వాడు అంటాం పోలిక. అబ్బాయి రత్నాలాంటి బిడ్డలండి, రత్నాలు లాంటి బిడ్డలు అవే సార్. గన్నముద్రాన్ని మనసు అండి. ఇక ప్రతిదాని ఒక పోలిక పోతున్న మనకు కావాలి. రాముడు నల్లగా ఉన్నాడు, అలా కాదు. ఎలాంటి కూడా ఈ బొగ్గు కూడా నల్లగానే ఉంటుంది, కానీ బొగ్గులాగా నల్లగా ఉన్నాడు అందరూ. మరి దానికే హీరోపమా అంటారు. తక్కువ స్థాయితో పోల్చకూడదు, ఉన్నతమైన దాంతో పోల్చాలి. నల్లగా లోకంలో చాలా ఉంటాయి, అవన్నీ మనం పోల్చడం లేవు. కలువ పువ్వుతో పోల్చారు. కలువ పువ్వుతో కూడా నల్ల కలువ. కలువ పువ్వు ఎంత మెత్తగా ఎంత సుకుమారంగా ఉంటుంది, దాన్ని ముట్టుకుంటే చాలా ఆ సౌకుమార్యం. ఎంత సౌకుమార్యం ఉంటే సుకుమారవు మహాబలవు. శూర్పణఖ ఒక రాక్షస స్త్రీ
వాళ్ళ గురించి చెబుతూ అబ్బబ్బబ్బబ్బ ఎంత సుకుమారం అంటే వాళ్ళ శరీరం. సుకుమారంగా ఉన్నారంటే ఒక దెబ్బతో పడిపోతారు అనుకుంటామేమో. మహాబలవంతుడు అంటే లోకంలో భిన్నమైన లక్షణం కదా. బలవంతుడి శరీరం కర్కశంగా ఉంటుంది, సుకుమారుని శరీరం బలహీనంగా ఉంటుంది. కానీ వీళ్ళు మహాబలవంతుడు చూడడానికి చాలా సుకుమారంగా ఉంటుంది శరీరం. ఆ రెండు ఒక్క చోట ఉండడం అనేది అది దైవ లక్షణం తప్ప అందరికీ సాధ్యం కాదు. అందుకని కలువ మెత్తగా, పువ్వు మెత్తగా ఉంటుంది. రెండవది నీళ్ళలో ఉంటుంది, అందువల్ల చల్లదనం ఉంటుంది దానికి. అంటే చల్ల పిల్లలు దేవుడు చల్లని వారి అంటారే, దేవుని యొక్క లక్షణం చల్లదనం కలిగి ఉండాలి కదా. చల్లని చూపుతో చూడవయ్యా అంటాడు రాముడు, చల్లని చూపుతో చూస్తాడంటారు కదా. ఆ చల్లదనం కావాలి. అంతేకాదు చంద్రుడు వస్తే వికసిస్తుంది కలువ పువ్వు. చంద్రుడు వెన్నెల అంటే వెన్నెలని ఆస్వాదిస్తుంది, వెన్నెల ఆహారంగా తీసుకుంటుంది కలువ పువ్వు. శ్రీరాముడు అందరూ పిలిచే పేరు శ్రీరామచంద్రుడు, ఈయనే చంద్రుడు. అందుకని నీలోత్తర ధనశ్యామ పీతవాసా, పచ్చని వస్త్రం కట్టుకున్నట్ట. పుడుతూనే ఎవరైనా బట్టలు లేకుండా పుడతారు, ఈయన పుడుతూనే పచ్చని వస్త్రంతో పుట్టాడు. సరే చతుర్భుజ, ఇంకా విచిత్రం, 4 చేతులతో పుట్టాడు. చూడండి రామజననం ఎలా ఉందో ఒకసారి. రామజననం మన చెడ్డు పిల్లల పుట్టేది, మామూలు పిల్లల పుట్ల. నల్లని కలువ యొక్క రేకులాగా ఉన్నాడు, పచ్చని వస్త్రం కట్టుకుని పుట్టాడు. బట్టలతో పుట్టిన మొదటి వ్యక్తి ఈయనేమో కూడా. అలాగే చతుర్భుజ, 4 చేతులు. జలజ అరుణ నేత్రాంత, పద్మము వల్ల ఎర్రని పద్మము యొక్క రంగు ఎలా ఎర్ర పద్మం ఉంది, అలాంటి నేత్రాలతో కలిగిన వాడి కళ్ళ చివరి భాగం కొంచెం ఎర్రగా ఉంది. కళ్ళు అంతా నల్లగానే ఉంటుంది, చివరి కళ్ళు కొరుకుని అది అక్కడ కాస్త ఎరుపుగా ఉంది. అది సౌర్యానికి గుర్తు అన్నమాట. అది లేకపోతే కళ్ళు ఎర్ర చేస్తా ఉన్నప్పుడు భయపడాలి. ఆ ఎరుపుతో ఇక్కడ సహజంగా ఉండాలి, లేకపోతే కొత్తగా పుట్టుకున్నది కదా. అందుకని జలజ అరుణ నేత్రాంత స్ఫురత్కుండలమండిత. కుండలాలు ఉన్నాయి, బంగారపు కుండలాలు, వాటికి రత్నాలు కూడా ఉన్నాయి. రత్నములు పొదిగినటువంటి కుండలములతో పుట్టాడు పిల్లాడు. పుట్టేగా కుండలాలు తొడుగుతారు, కానీ ఆయన కుండలాలతోనే పుట్టాడు. ఇలా కుండలాలతో పుట్టినాడు. తర్వాత మరి భారతంలో కరుడే పుట్టాడు అంతే. ఆయన కూడా మరి సూర్యాంశి కాబట్టి ఇట్లా పుట్టాడు. మామూలు మానవుడితే అసలు అలా పుట్టాడు. సరే ఆ కవచంతో పుట్టాడు. దాన్ని నిలబెట్టుకోలేకపోయిన తర్వాత ఇచ్చేవలసి వచ్చింది. ఆ కహముడి వేరు భారతంలో పెడితే. సరే ఇలా పుట్టాడు. సహస్రాక ప్రతీకాశ, 1000 మంది సూర్యులు ఒకేసారి ఉదయిస్తే అంత కాంతుంటో అలాంటి కాంతితో వెలిగిపోతున్నాడు. కిరీట కుంచితాలక, కిరీటి, నెత్తి మీద కిరీటం కూడా పెట్టుకున్నాడు. చూడండి పుట్టిన పిల్లాడు. శంఖ చక్ర గల పద్మ వనమాల విరాజిత, ఒక చేతిలో శంఖం ఉన్నది, ఓ చేతిలో చక్రం ఉన్నది, ఓ చేతిలో గల ఉన్నది, ఓ చేతిలో పద్మం ఉన్నది, మెడలో వనమాల ఉంది, అంటే తులసి మాల ఉంది. ఈ రకంగా ఉంచేప్పటికీ కౌశల్య ఆశ్చర్యపోయింది. ఏంటి నాకు పుట్టిన కుమారుడు ఎలా ఉన్నాడు, ఇతను కుమారుడు కాదు, మానవమూర్తుడు కాదు అని ఆశ్చర్యపోయి ఆనందపడి దేవదేవా నమస్తేస్తు శంఖ చక్ర గదాధరా. ఓ దేవదేవుడా, అంటే నాకు పుట్టిన బిడ్డ మానవమూర్తుడు గారు, దేవదేవుడే నా కొడుకుగా పుట్టాడు అర్థమైపోయింది కౌశల్యకి. దేవదేవా నీకు నమస్కారం, శంఖ చక్ర గదలను ధరించిన వాడా నీకు నమస్కారం. పరమాత్మాచ్యుతోరంత పూర్ణస్తం పురుషోత్తమ, నీవే పరమాత్మవి, నీవే పరిపూర్ణుడివి, నీవు పురుషోత్తముడివి, అనుమానం లేదు. కనుక త్వమేవ మాయయా విశ్వం సృజసి అవసి హంసి చ, నువ్వే నీ మాయతో లోకాన్ని సృష్టిస్తున్నావు, సృష్టించిన లోకాన్ని నువ్వే అవసి కాపాడుతున్నావు, అలాగే దీన్ని నువ్వే లయం చేసేస్తున్నావు, హింసించేస్తున్నావు, అంటే మొత్తం ప్రళయం నువ్వే సృష్టిస్తున్నావు. కనుక నీవే కరోషీవ నకర్త, నువ్వు అన్ని పనులు చేస్తూనే ఉంటావు కానీ నువ్వేది చెయ్యవు. కరోషీవ నకర్త, నువ్వే చేస్తున్నట్టు ఉంటావు కానీ నువ్వు చెయ్యవు ఏది కూడా. కరోషీవ, ఇది అధ్యాత్మ రామాయణంలో ప్రత్యేకత అన్నమాట. ఆ రాముడు దైవత్వాన్ని చూపిస్తూ ఉంటుంది, వాల్మీకి రామాయణంలో వాళ్ళ దైవత్వాన్ని చూపించవచ్చు. అదే దానికి దీనికి తేడా. నిన్నే అడిగారు దానికి దీనికి తేడా ఏంటండి అని అడిగితే ఒక ముక్కలు చెప్పి నేను చెప్తున్నాను. కరోషీవ నకర్త, అన్ని పనులు చేస్తూనే ఉంటాయి, నువ్వు ఏది చేయనట్టుంటావు. అలాగే త్వం గచ్చసి నగచ్చసి, నువ్వు నడుస్తున్నట్టుగా ఉంటావు, నువ్వు నడవు. విశ్వమంతా తాగితే నడిచే అవకాశం ఎక్కడుందండి? ఇందుగల అందులేడు సందేహము లేదు, చక్రి సర్వోపముందు ఎందెందు వెలకి చూచిన అందరిదే గలడు అని.
దేవుడు ఎందుకు కనబడ్డంటే ఒక చోటు ఉంటే కనబడతాడు. ఆ బ్యాగ్ ఎక్కడ ఉందో కనిపిస్తాడు, ఆ మైక్ ఎక్కడ ఉంది కనిపిస్తాడు, ఫోన్ ఎక్కడ ఉంది కనిపిస్తాడు. అంత దారి నిండిపోయింది, మనకి ఆకాశం ఉంది, అంత దారి నిండిపోయింది, కనబడుతుందా? వాయువు అంత దారి నిండిపోయింది, కనబడుతుందా? అంతటా ఉన్నది కనబడదు, కొంత ప్రదేశంలో ఉన్నదే కనిపిస్తుంది ఎప్పుడైనా సరే. అంతా ఉన్నదాన్ని చూడడానికి మన కళ్ళకి శక్తి రాదు, దాన్ని ప్రత్యక్ష నిదర్శనాలు ఆకాశం కనబడదు, వాయువు కనబడదు. మిగిలినవి భూమి ఎంతటా ఉండదు, కొంతమేరకు ఉంటుంది. అగ్ని కొంతమేరే ఉంటుంది, జలం కొంతమేరే ఉంటుంది. ఈ మూడు కనిపిస్తాయి. వాయువు అంతటా ఉంటుంది, ఆకాశం అంతటా ఉంటుంది, ఇవి కనబడవు. మరి దేవుడు ఎలా కనిపిస్తాడండి? కనిపిస్తాడు, చూసే శక్తి మన కళ్ళకు ఉంటే. మన కళ్ళకు శక్తి లేక కనిపించకపోవడం దేవుడిని యొక్క లోపంగా మనం నేరం చూపుతుంది. కనుక అన్నీ నువ్వు చేస్తున్నట్టు, నువ్వు నడుస్తున్నట్టుంటావు. అంతదానికి నడవడానికి చోటు ఎక్కడుంది? వెంకట ఒక సైంటిస్ట్ అన్నట, నిలబడ్డా నాకు చోటు చూపించండి, కప్పితో భూమండలం మొత్తం పైకి లేపేస్తాను, కప్పితో భూమండలం మొత్తం పైకి లేపేస్తాను. కప్పి కనుగొన్న ఒక సైంటిస్ట్. కాకపోతే మరి భూగోళాలు పైకి లేపాలంటే నేను నిలబడ్డా చోటు ఉండదుగా. అదే నిలబడ్డా నాకు మీరు చోటు చూపించండి, కప్పితో భూమి మొత్తం పైకి లేపేస్తాను. అది నిజంగా అన్నమాట, నిజమే. అది ఆ భూమి కాకుండా వేరే చోటు నిలబడే అవకాశం తనకు లేదు. అలాగా ఇక్కడ నడవాలి అంటే దాన్ని కొంచెం ఉంటే ఒక చోటు మరో చోట నడుస్తాడు. అంతా దానికి నడిచేది ఉంది. గచ్చసి ఏమన్నా గచ్చసి నడుస్తున్నట్టే ఉంటావు, కానీ నడమే కౌశల్యం ఉంటుంది పుట్టిన కొడుకుతోటి. చూడండి, ఆవిడ మనస్సు కూడా ఎంత పరిణితి చెందిందో. శృణోషి ఇవా శృణోసి నృణోషి ఇవా, వింటున్నట్టే ఉంటావు, నువ్వేం వినవే. ఆయనే విండవు, ఆయన వినవే ప్రేమి కోట్లాలను తప్పని ఎవరు చెబుతూనే ఉంటాయి, నేను వింటాడు తప్ప ఆయన వింటాడు, కానీ విన్నట్టు ఉండడు. పశ్యసి ఇవ నపశ్యసి, చూస్తున్నట్టే ఉంటావు, ఏం చూడవు. భగవంతుని లక్షణం అంటే ఇదే. కౌశల్యం చెప్పింది నిజమైన వేదాంతం అంటే ఇదే, నిజమైన ఆధ్యాత్మికత అంటే ఇదే. భగవంతుడు ఇలా ఉంటాడు అన్నమాట. అప్రాణోహ్యమ అవారాహ శుద్ధ ఇచ్చారి శంకర ప్రవీత్ సమస్తర్వేషు భూతేషు తిష్టన్న నరక్షసే. అందరి భూతములు నీకు ఒకటే, అన్ని జీవులు నీకు ఒకటే, పక్షపాత దృష్టి ఉండదు. కనుక ఉన్నట్టే ఉంటావు, కానీ ఎక్కడ కనబడవు, ఉండవు. ఇలా చెప్పుకుంటూ దేవా త్వద్రూపం ఏతన్నే సదా తిష్టత మానసి. ఈ నీ రూపం ఉంది, ఇది నా మనస్సులో ఎప్పుడూ ఉండాలి. మనస్సులో ఉండడానికి ఎదురుగుడా కనిపిస్తుంటే మనసులో ఉండడం ఏంటి? ఎదురుగుడా కనిపిస్తున్నాడు, అతను తత్వం ఎటువంటిదో మొత్తం చెప్పేసింది. ఈ తత్వం నీకు సంబంధించిన ఈ రూపం ఇప్పుడు నా మనస్సులో ఉండాలి అంటే ఎదురుగుండా ఉండకూడదు. అలాగే ఎదురుగుండా ఉంటే మనసులో ఉండాలని ఎందుకంటుంది, మనసులో ఉండాలి అంటే ఎదురుగుండా ఎలా ఉండకూడదు అని చెప్పడం అన్నమాట. కనుక దేవ త్వత్ రూపం ఏతత్ మే సదా తిష్టత మానసే, ఎల్లప్పుడూ నా మనస్సులోనే ఉండుగాక. ఆవృణోతు నమాం మాయ, మాయ నన్ను ఎప్పుడు ఆవరించకుండా ఉండుగాక. తమ విశ్వ విమోహిని, విశ్వ ప్రపంచానంతా మోహింపజేసేటువంటి మాయ నన్ను మోహింపచేయకుండా ఉండుగాక. అలా మోహింపచేయలేదు కాబట్టి, మాయ యొక్క ప్రభావం కౌశల్యం మీద పడలేదు కాబట్టి 14 ఏళ్ళు అరణ్యవాసం చేయడానికి బయటికి వెళ్ళడానికి అంగీకరించింది కౌశల్య. మాయకు కనుక ఆమె లొంగి ఉన్నట్లయితే నువ్వెవరు నా కొడుకును బయట పంపడానికి? నువ్వు నీ ముద్ర భార్యకి వరాలు చూంటే నువ్వు ఇచ్చుకుంటావు, అంటే నా కొడుకు నా వైపు పంపడా అధికారం నీకు ఉంది అని దాన్ని రోజున ధర్మస్థానంలో వేసుకుంటే తగ్గు పెడితే కౌశల్యం ఎక్కుతుంది, ఏమన్నా లేదు అక్కడ. కాబట్టి అలాంటి పని ఏం చేయలే. సరే ఎలా తెలియదు, అలా దొరికాక వదిలేసింది. గచ్చ సౌమ్య దాసత్వం సౌమిత్రం కూడా అలాగే తెలుస్తుంది. వీళ్ళందరికీ ఆ ఆధ్యాత్మిక భావన అలా నిండిపోయింది కనుక మాయ అంటలేదు కాబట్టి. అయితే ఇవన్నీ ఎందుకు చెబుతోంది? నీ రూపం నా మనసులో ఉండాలి అంటుందంటే ఎందుకోసం తెలుసా? ఉపసంహార విశ్వాసం అదో రూపమలౌకికం. ఈ రూపాన్ని ఉపసంహరించు. ఈ రూపం నాకు వద్దు, ఈ రూపంతో నువ్వు నాకు వద్దు. ఈ రూపం కావాలి, మనస్సులో కావాలి, ఎదురున్నా మాత్రం వద్దు. దర్శయస్వ మహానంద బాలభావం సుకోమలం. మరి ఎలా కావాలి? కోమలంగా సున్నితంగా ఉన్నటువంటి బాలభావాన్ని దర్శించాలనుకుంటున్నాను నేను. దర్శయస్వ, చూపించుము. ఏం చూపించాలి? మహానంద బాలభావం. మహానందం మా కలిగించేటువంటి బాల రూపం ఉంటుంది,
అలా ఉంటే నేను ఎత్తుకుంటే నేను ఆనందపడతాను, కానీ ఇలా ఉంటే నేను నమస్కారం చేయకుండా నా మాతృత్వం సరదా నాకేం తెలియంది, ఆ మాతృత్వం కూడా ఆనందం నాకే ఉంది, నేనే పొందాను. ఇలా నాకొద్దు అంటే భగవంతుడు ప్రత్యక్షమైతే కూడా నువ్వు నా వద్ద ఎలా కనబడొద్దు, మాయమైపోయినా కూడా ఏ భక్తుడైనా అంటాడండి. మన ప్రమేయం లేకుండానే భగవంతుడు మాయమైపోతున్నాడు, కానీ చాలా మాయమైపోయా అని ఎవరు చెప్పడం. మరి ఒకసారి హనుమంతుడు సీతాదేవికి తన విశ్వరూపాన్ని చూపించాడు. చాలు విశ్వరూపం, నువ్వు మరి మామూలు ఆటలు అయిపోయి అడిగితాడు. నిజ జీవితం కూడా అంతే అండి. దేవుడు మనకు కనబడే కానీ నిజంగా కనిపించాడు అనుకోండి, రాబడే కనిపించాడు చూస్తాం, ఒళ్ళు మర్చిపోయి చూస్తాం, ఆనందంతో చూస్తాం, ముడిసిపోతూ ఉంటాం, చాలా సంతోషం, ఎంత అదృష్టం అనుకుంటాం. ఎంతసేపు చూస్తాం? పావుగంట చూస్తాం, అరగంట చూస్తాం, గంట చూస్తాం, 2 గంటలు చూస్తాం. తర్వాత రావుడు అక్కడే ఉన్నాడు, మనం ఏం చేస్తాం? ఒకసారి ఆలోచించండి. అలా చూస్తుండగా నాకు ప్రత్యక్ష అనుభవం ఒకసారి నిజంగా జరిగింది. నాకు ఏంటంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర ఒక్క నిమిషం చూసే అవకాశం నుంచి దొరకడం చాలా దుర్లభం కదా. అలాంటి నా సహాధ్యాయుడు క్లాస్మేట్ అతను కూతురు పెట్టి తిరుపతిలో జరిగింది. కళ్యాణం అయిపోయిన తర్వాత తెల్లరికి అందరికీ దర్శనాలు ఏర్పాటు కూడా అతను చేసి ఉంచాడు. ఈ రాత్రి ఖాళీగా ఉండి ఏం చేస్తాం? ఇప్పుడు 30 ఏళ్ళ నాటి మాట చెప్తున్నాను నేను, 30 ఏళ్ళు ఇంకా 45 కూడా అయింది. అప్పుడు ఖాళీగా ఉండి ఏం చేస్తాం? ఒకసారి అలా తిరుగుతూ వెళ్ళాం, నేను నాతో కూడా ఇంకో 3 స్నేహితులు మా క్లాస్మేట్స్. అక్కడ ఒక వాచ్మెన్ ఉంటే అతనితో రష్ ఎలా ఉంది అని అడిగాను. అస్సలు లేదు కాదు, మీరు వెళ్ళిపోయి దర్శనం. అరే ఇప్పుడు బాగుందని చెప్పి ఎలా ఉండడానికి ఇలా ఉండండి, ఇలా అలా తప్పనిసరిగా జనాలు ఏర్పడి తిరగాలి కదా, అలా తిరిగి వెళ్ళిపోయారు. సరే అంటే ముఖ్యమంత్రికి కూడా ఇంత సులువు వేడే అవకాశం ఉంటుందో లేదో అన్న, అలాంటి అవకాశం ఆనాడు మాకు దొరికింది. అలా వెళ్ళిపోయారు. ముత్తనాడు ఉంటుంది లేదా ఉండదనట్లేదు, అలా అవకాశం నేరుగా ఆ గడప దగ్గరికి వెళ్ళిపోయారు. గడప స్వామి గారు, గడప నేను నువ్వు చూస్తున్నా వాళ్ళు వెళ్ళమని మేము వెళ్ళాం. మా వెనక ఎవరైనా జరుగుతుంటే కదా లాగేసేవారు, లాగడానికి ఎవరు లేరు ఇక్కడ అసలు. ఇంకా మేమే ఉన్నా పూజారు. వాడు ఏం చేస్తున్నారు? 5 నిమిషాలకు వస్తారు తెర ఇలా వేసి మళ్ళీ తీస్తున్నారు, మళ్ళీ చూసాం. ఇంకో 5 నిమిషాలు మళ్ళీ తెర ఇలా వేసి మళ్ళీ తీస్తున్నారు. మేము అలాగే ఉండిపోయారు. అలాగే ఉండిపోయి ఉంది అరగంట సేపు. 1,00,000 రూపాయలు ఇచ్చిన అరగంట సేపు స్వామి దర్శనం చేసాం కదా, ఎప్పుడే కనిపించదు. ఆనాడు మాకు ఎందుకు కనిపించిందో ఎలా నాకే అర్థం కాదు. అలా చూసి అరగంట అయిపోయిన తర్వాత వాడు వెళ్ళడం లేదు అని మేము సరే ఇంక మనం వెళ్ళేద్దాం అది వచ్చేసాం. అలా చూడొచ్చు ఉండిపోవచ్చు కదా, ఉండలేమండి. దేవుడు ఎప్పుడైతే కొత్త చూడగలమా? దేవుడే వచ్చేసాడు, కొంతవరకే చూడగలం. కనుక ఇక్కడ దేవుడి సైనిక సాక్షాత్ ప్రత్యక్షంగా నిజంగా తర్వాత మన్నాడు అతను చేసిన ఏర్పాటు కూడా అప్పుడు నిమిషం దర్శనమే అనుకోకుండా లభించింది. నాకు ఎందుకు లభించిందో తెలియదు. అలా ఇక్కడ సాక్షాత్ దేవుడు కనిపించేశాడు. ఉపసంహర విశ్వాత్మం, నీ రూపం ఉపసంహరించు, ఇంకా నేను నీ రూపాన్ని చూడలేను. దర్శయస్వ, చూపించు. ఏమిటిది? మహానంద బాలభావం, నీ యొక్క మహానందకరమైనటువంటి బాల రూపాన్ని చూపించవయ్యా. సుకోమను, సున్నితమైనటువంటి నీ బాల్య రూపాన్ని చూపించవయ్యా. లలిత ఆలింగన ఆలాపై తరిష్యామి ఉత్కటం తమః, నిన్ను సుతులత్తగా సున్నితంగా నిన్ను ఆలింగనం చేసుకుని నిన్ను ఎత్తుకుని నీతో ముద్దు మాటలు మాట్లాడుతూ నేను నా అధికమే ఉత్కటం తమః, అజ్ఞానం అధికమైన అజ్ఞానం ఏదైతే ఉందో దానికి నేను బయటపడిపోతానయ్యా. నా అజ్ఞానావస్థ నుంచి బయటపడతాను. ఇప్పుడు నాకేం తెలియడం లేదంతా, నేను ఏదో విమోహంలో ఉండిపోయాను. ఒక్కసారి మళ్ళీ నా మాతృత్వం నాకు వస్తుంది, నేను ఆలింగనం చేసుకుని నీతో ముద్దు ముచ్చట్లాడుతూ ఉండాలి. ఆ కోరిక నాకు తీర్చుకోనండి. దేవుడు కొడుకుగా పుట్టారు. అసలు కారణం ఏమిటి? కశ్యప మహారాజు అదితి, వీళ్ళందరూ తపస్సు చేశారు. కశ్యప ప్రజాపతి, అదితి, వీళ్ళిద్దరూ తపస్సు చేశారు. సరే భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి నీకు అని అడిగాడు. మనం సేపు మన దగ్గర దేవుడు ప్రత్యక్షం అవ్వలేదు. 5వ తరం మనకు ఏం కోరుకోవాలో మనకే తెలియదు. మన దృష్టి సేపు ధనకనక వస్తువాహనాలు, క్షేమ, స్థైర్య, విజయ, అభయ, ఆరోగ్య, ఐశ్వర్యాభివృద్ధి కోసమని ఇంత వెల్లమ్మకి నైవేద్యం పెడతాం. ఇంత వెల్లమ్మకి నైవేద్యం పెట్టినందుకు మన ఎన్ని వల్ల దేవుడు క్షేమం, స్థైర్యం, విజయం, అభయం, ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం,
పైన మిగల. అసలు ఇవన్నీ నేను నీకు ఎందుకు ఇవ్వాలి అని ఒక్క ప్రశ్న దేవుడు మనల్ని అడిగితే మన దగ్గర సమాధానం లేదు. ఏదైనా దేవుడిని కోరుకునేటప్పుడు మన అర్హత చెప్పి కోరుకోవాలండి. అదే మన సంప్రదాయం ఎప్పుడు కూడా. నాకు ఇచ్చేవారు కోరకూడదు, ఎందుకు నీకు అంటే దానికి అర్హత చెప్పాలి. అందుకే మనకి సీతాదేవి సుందరకాండలో హనుమంతుడు తోకకి నిప్పంటిస్తే ఓ అగ్నిదేవ సీతో భవ హనుమత, హనుమంతుడి విషయంలో నువ్వు చల్లగా వారిపోని అడిగింది. అగ్నిదేవుడు ప్రశ్నించలేదు, ప్రశ్నించినట్లుగా తాను భావించుకుని సమాధానం చెప్పింది. ఏమన్నా తెలుసా, నేను మీకు ఎందుకు ఈ ఉపకారం చేయాలి అని దేవుడు అడిగితే సమాధానం ఏం చెప్తుంది, నేను పతివ్రత అయింది, మనసా వాచ కర్మణ రాముని తప్ప మరొకటి భావించని దాన్ని అయితే, నేను సత్యం తప్పనిదాన్ని అయితే, నేను ధర్మం తప్పనిదాన్ని అయితే, ఓ అగ్నిదేవా హనుమంతుని విషయంలో చల్లబడిపోయాడు. మనం ఎలా అడగలమా? ప్రవరాక్షుడు అనేటువంటి వాడు మహానుభావుడు ఉన్నాడు. హిమాలయ పర్వతాల్లో చిక్కుకుపోయాడు, కిందకి వెళ్ళాలి. అగ్నిదేవుని ప్రార్థించాడు. అసలు ఏ అవసరానికి ఎవరిని ప్రార్థించాలో కూడా తెలియాలండి మనకి. ప్రార్థించాడు, నన్ను కిందకి దింపు అన్నాడు. ఎందుకు దింపాలి కిందకి నిన్ను అంటే అలా ప్రశ్న వేసినట్టుగా భావించి సమాధానం చెప్పాలి. అని అంటాడు, దానజపాగ్నిహోత్ర పరతంత్రుడనేని భవత్పదాంబుజానరతుండనేని పరదారధనాదుల కోడనేని సన్మానముతోడ నన్ను సదనంబున లేపుము ఇనుండు పశ్చిమాంభో నిధిలోన గృంకకయమున్న త్రయంబున హవ్యవహన. అగ్నిదేవాన్ని కిందకి దింపు. ఎందుకు దింపాలంటే దాన జప అగ్నిహోత్ర పరతంత్రుడనేని, నేను ఎన్నో దానాలు చేశా. బ్రాహ్మడి పుట్టినవాడు దానాలు పుచ్చుకునేవాడు అనుకుంటామేమో, లేదు, నేను ఎన్నో దానాలు చేసినవాడిని. ఎంతో కొంత పుణ్యం వస్తుంది కదా, ఆ పుణ్యంలో ఎంత పుణ్యం కావాలో తీసుకుని దాని ఫలితంగా నాకు కిందకి దింపు. మనకి ఏదైనా వస్తువు కావాలంటే దానికి ఇంత రేటు ఉంటుంది, మూల్యం ఉంటుంది. కరెన్సీ రూపంలో దాన్ని ఇస్తాం. భగవంతుడికి కరెన్సీ ఏమిటో తెలుసా అండి? భగవంతునికి కరెన్సీ ఏమిటంటే మనం చేసుకునే పుణ్యమే. ఆ పుణ్యంలో ఆయన మనకి ఏదైనా కోరిక తీర్చాలంటే మనం చేసిన పుణ్యం కొంత తీసేసుకుంటాడు. ఇప్పుడు మనం చేసిన పుణ్యం చెప్పుకోవాలి, నేను దానాలు చేశాను, అందులో ఎంత పుణ్యం వచ్చుంటుంది కదా, నీకు ఎంత పుణ్యం కావాలో తీసుకో, నన్ను ఖండితం. ఎంతో అక్షరం జపం చేశాను, పుణ్యం వచ్చింటుంది కదా, అందులో ఎంత కావాలో తీసుకో. అగ్నిహోత్రాన్ని 3 పూట్ల ఆరాధించారు, అందులో ఎంత పుణ్యం కావాలో నీకు తీసుకో. మరి అన్నీ బాగానే ఉన్నాయి, నువ్వు మంచి పనులు చేసావు కానీ చెడ్డ పనులు చెయ్యలేదు అని గ్యారెంటీ కూడా కావాలిగా. అంటే స్కూల్లో బాగా చదువుకున్నాడు, మంచి ర్యాంక్ వచ్చింది, ఇదిగోండి నేను మంచి ర్యాంక్తో పాస్ అయ్యాను, మంచి మార్కులు వచ్చాయి, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను, నాకు ఉద్యోగం ఉంటే ఎవరో. నువ్వు బాగా చదువుకున్నవాడు, పండితులు నేను కాదంటలేదు, పండితులందరూ మంచివాళ్ళు అవ్వాలని రూలేమీ లేదుగా. మేము చెడ్డవాడికి ఉద్యోగం ఇవ్వలేదుగా. నువ్వు ఎంత మంచి పండితులు అయినా చెడ్డవాడు అయితే మా సంస్థ కూలిపోతుందిగా. నువ్వు మంచివాడివి, నువ్వు చదువుకున్న విద్యా సంస్థ నీకు సర్టిఫికేట్ ఇచ్చిందా, ఇస్తే చూపించుకుంటే అప్పుడే కాండాక్ట్ సర్టిఫికేట్ పెడతారు. సాటిస్ఫాక్టరీ అంటే మంచిగానే ఉన్నాడు, ఇబ్బంది ఏమి లేదు, అది చూసి కదా ఉద్యోగం. అలాగే నువ్వు మంచివాడివా కదా, పరదారధనాదుల కోరనేని, నేను నా జీవితంలో పరస్త్రీని ముట్టుకోలేదు కాదు, కనీసం కోరుకోలేదు. పరధనాన్ని దొంగిలించలేదు కాదు, దొంగిలించాలన్న కోరిక కలగలేదు నాకు. ఇదే భారతీయ ధర్మంలో మాత్రమే ఉన్న ప్రత్యేకత ఇదే. ఒక హిందూ ధర్మంలో మాత్రమే ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, తప్పు చేస్తే పాపం అనుకుంటావేమో, తప్పు చేయాలన్న కోరిక కలిగిన పాపమే. ఇది ఒక్క హిందూ ధర్మమై చెప్తుందా. ఇదేమిటంటే కోరిక ఉందని కూర్చొని ఉంటాయి, దానికి కూడా పాపం వస్తేలాగా. అంటే కోరిక కలిగినా ఆ తప్పు ఎందుకు చేయలేదు నువ్వు అంటే, చేసే శక్తి నీకు లేదేమో, చేసే అవకాశం నీకు రాలేదేమో. నీకు శక్తి ఉంటే అవకాశం వస్తే తప్పు చేసేవాడుగా, ఇవాళ అవుతుంది ఎవరు అవచ్చుగా. కాబట్టి అంత కాకపోతే ఎంతో కొంత పాపం అనుభవించాల్సింది. అదే కోరిక కూడా కోరతని చెబుతున్నారు ధర్మం. తప్పు చెయ్యొద్దని కాదు, తప్పు చేయాలన్న ఆలోచన కూడా నీకు లేకుండా ఉండాలి. మర్డరే కాదు, అటెంప్ట్ మర్డర్ కూడా నేరమే. హత్యకు ప్రయత్నం చేయడం కూడా నేరమే కదా, తప్పు చేయడానికి ప్రయత్నం చేయడం కూడా నేరమే అని చెబుతుంది. కనుక నేను కనీసం కోరుకోలేదు కాబట్టి నన్ను కిందకి తీసుకెళ్ళి ఉంటే అగ్నిహోత్రుడి కిందకి తీసుకెళ్ళాను. అలాగా ఇక్కడ
ఏదైనా సరే మనం భగవంతుడు కోరుకుంటున్నప్పుడు ఏదైనా మన అర్హత ఏమిటో తెలుసుకుని అలా కోరుకుంటూ ఉండాలి. అర్హత మనం చెప్పం, మనకు కావాల్సిన కోరికలు కోరేసుకుంటా ఉంటాయి. ఇక్కడ ఏమైంది ఇక్కడది దర్శి లలిత ఆలింగన ఆలాపై దర్శ్యాన్ని ఉత్కడంతమహ, నేను ఎత్తుకోవడం ద్వారా ఉద్దడం ద్వారా నాకు అజ్ఞానాన్ని పోగొట్టుకుంటాం కనుక అనేటప్పుడు భగవంతుడు అన్నాడు, యజ్జదిష్టం తవ అస్తి అంబ తత్తద్భవతున అన్యథా, అమ్మా నీకు ఏది ఇష్టమో అలాగే జరుగుతుంది, మరొక రకంగా జరగదు అన్నాడు. నీకు ఏది ఇష్టమో అలాగే జరుగుతుంది, మరో రకం కాదు. అంటే ప్రస్తుతం నీకు శైశవ రూపంలో నేను కనపడాలి అంతే. వెంటనే బారుడిగా మారిపోయాడు, చదివి పత్రికగా పడ్డాడు. ఈ పడేటప్పటికి ఎంతో కొంత మాయాప్రభావం ఉంటుంది కదా, దాంతో ఉంది ఒక్కసారి అయ్యో విష్ణుమూర్తి నా ఊళ్ళో పిల్లాడిగా ఉన్నాడు అని భావం పూర్తిగా ఉందనుకోండి, వీడి పిల్లాడిగా లాభించలేదు, అలా చేస్తే ఎవరై ఏంటిది అని అనలేదు. అలా అనాలి అంటే వాడు పిల్లాడిన భావం ఉండాలి. యశోదకి ఒకప్పుడు ఏది కలయో వైష్ణవ మాయయో అనుకుంది కదా, పిల్లాడి వాటిని నోట్లో చతుర్థ సంభవనాలు కనబడ్డ ఆ క్షణంలో పరాత్పడడం తెలిసిపోయింది. అది ఉపసంహరించగానే ఇవి వాడి మామూలు క్షేపం. అలా కాకపోతే పిల్లాడిలాగా శాసించడం లాలించడం రెండు కూడా కుదరవట్లేదు. అందుకని ఇక్కడ ఎవరు కూడా మరి హాయిగా మామూలు రూపం నీకు చూపిస్తారమ్మా అని, అహంతు బ్రహ్మణ పూర్వం భూమే భార అపనుత్తయే, నేను పూర్వం భూదేవి వెళ్ళి బ్రహ్మదేవుని ప్రార్థించింది. రావణాసురుడు అతని అనుయాయుడు వీళ్ళ వల్ల దుర్మార్గం పెరిగిపోయింది, దుర్మార్గులు పెరిగిపోయారు, వాళ్ళ భారం నేను వేయలేకపోతున్నాను. చూడండి, భూదేవి కూడా భారం జనాభా పెరిగితే భారం కాదండి, దుర్మార్గులు పెరిగితే వాళ్ళని వేయలేదు. దుర్మార్గుల యొక్క భారాన్ని భరించలేదు, వాళ్ళకి తీసేమని అడిగింది. అడిగితే ఇది నా వల్ల కాదులే, విష్ణుమూర్తికి భూదేవుని తీసుకుని వెళ్ళాడే. వెళ్ళి మరి నేనే ఇచ్చానయ్యా వరం ఆయనకి, ఏం చేయను, తపస్సు చేస్తుందని వరాలు ఇచ్చి తీరాలంతే, వాళ్ళ జీవితంలో ఉండలే. నా ఇష్టం ఉంటే ఇస్తాను, ఎంతలేదు అంటే కుదరదా, ఇవ్వవలసిందే, అడిగింది ఇవ్వవలసిందే. తన పరిమితికి లోబడి ఉంటే అంటే నాకు చావులు కూడా వరం కావాలంటారు. అది బ్రహ్మగారి పరిమితిలో ఉండదు, విష్ణుమూర్తి పరిమితిలో ఉండదు, ఈశ్వరుడి పరిమితిలో ఉండదు. ఎందుకని పుట్టావు కదా, పుట్టావు కూడా చావాల్సిందే, తప్పని. నువ్వు చావకుండా ఉండాలంటే పుట్టకుండా ఉండాలి, అంటే మోక్షం పొందుండాలి. అంతవరకు పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం తప్పదు అంతే. అయితే ఇంకేదైనా కోరుకో అంటే అప్పుడు వీడు కోరుకుంటారు. రాక్షసులు ఎప్పుడు కూడా ఇందాక రాక్షసులు వాడు పెత్తనం అంటే ఇష్టం, నాకు అది కావాలి. ఇంకా ఆ కోరికలకు అంత చాలా విచిత్రంగా కొంతమంది తెలివితేటలుగా కోరుకుంటారు. ఒక ఆయనేమో నాకు చావు తప్పుతున్నావు కదా, అది ఇతరుల చేతుల్లో చావకూడదు. ఎలాగా, ఏ పద్ధతిలో చావకూడదు అంటే ఇంట్లో చావకూడదు, బయట చావకూడదు. ఇంకెక్కడ చేస్తాడు ఎవడైనా అయితే ఇంట్లో పదాలు బయట చావాలి, లోపల బయటగా అక్కడికే ఉంటుంది. ఇంకేంటి, నేలలో చావకూడదు, ఆకాశంలో చావకూడదు, నీటిలో చావకూడదు, భూమి చావకూడదు, పగ చావకూడదు, రాత్రి చావకూడదు, ప్రాణం ఉన్న ఆయుధాలతో చావకూడదు, ప్రాణం లేని ఆయుధాలతో చావకూడదు. ఇంత తెలివితేటలుగా వెళ్ళాలని కోరుకున్నవాడు ఇంకెవడో లోకంలో ఉండలేదు. రావణాసురుడు కూడా అంత తెలివినవాడు కాదు, ఇంత తెలివితేటలు కోరుకోలేదు. అప్పుడు శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలని మనకేది తెలివితేటలుంటే మనల్ని పుట్టించిన వాడు దేవుడు, ఆయనకి తెలివితేటలుంటాయి. ఆయన లోపల బయట ఎక్కడ మధ్యలో గడప ఉంటుంది కదా, గడపని ఇంటి లోపల భాగపడ్డావా వెలుపుని భాగపడ్డావా రెండింటికి చెందదు. అది గడపని కూర్చుని చెప్పేసి ఏం చేస్తావు? సరే నేల మీద చదవకూడదు, ఆకాశంలో చదవకూడదు అన్నావు, నా ఒంటో కూర్చోబడి చెప్పేస్తే ఏం చేస్తావు? సరే మరి మనుషుల్లో చేతులు చదవకూడదు, మృగాల చేతుల్లో చదవకూడదు, రెండు కలిసిపోతే ఏం చేస్తావు? ప్రాణం ఉన్న ఆయుధాలతో చదవకూడదు, ప్రాణం లేని ఆయుధాలతో చదవకూడదు, గోడతో చీల్చి చెప్పేస్తే ఏం చేస్తావు? గోళ్ళు ప్రాణం ఉన్నట్ట కత్తిరిస్తుంటే బాధ కలగడం లేదు, ప్రాణం లేనట్ట రోజు రోజుకి పెరుగుతుంది. అంటే ప్రాణం ఉండటకు లేకపోవటకు మధ్యలో రెండు అవయవాలు ఉన్నాయి, గోళ్ళు వెంట్రుకలు. ఇవి ప్రాణం ఉన్నట్టు కాదు, లేనట్టు కాదు. కనుక వీటితో చీల్చి చెప్పేసి ఏం చేస్తావు? మొత్తం చెప్పడం జరిగింది కదా. అంతేదా భగవంతుడు తెలియదంటే కావాల్సిన ఉంటాయి. ఇతరే ఉంటాడు రావణాసురుడు, నేను దేవతల చేత కానీ, యక్షుల చేత కానీ, గంధర్వుల చేత కానీ, కిన్నరుల చేత కానీ, కుక్కురుల చేత కానీ, నాగుల చేత కానీ, ఎవరి చేత కూడా నేను చావకూడదు. అసలు కృష్ణుడికి ఎవరి చేతులు కావకూడదంటే సరిపోతుంది. ఆ తెలివితేటలు ఉండవండి వాళ్ళు. అప్పుడు అలా అన్నవాళ్ళు అక్కడ ఆగచ్చు కదా, అక్కడే వస్తుంది అహంకారం.
దేవుడి ముందు కూడా అహంకారాలు ఆగవాలి. అక్కడ దాకా వచ్చి ఇంకా నరుల గురించి నేను ఏం అడగలేదు. ఆ ప్రస్తావన ఎత్తాడా బ్రహ్మదేవుడు? అక్కడ ప్రస్తావన ఎత్తలేదు. నరాహ తృణ సమాహ నూనం. నా దృష్టిలో మానవుడు అంటే గడ్డి పరకలతో సమానం. మానవుని అలా గడ్డి పరకలతో పోల్చాడు. నరాహ తృణ సమాహ నూనం. మానవుడు గడ్డి పరకలతో సమానం. వాళ్ళ నుంచి నువ్వు నాకే అభయం అక్కర్లా, మిగతా వాళ్ళ నుంచి సరిపోతున్నారు. ఇది ఒక్కటి దొరికిందే బాబు మాకు. కాబట్టి మనుషుల చేతిలోనే మరణం ఉండేలాగా నేను ఇతనికి వరాన్ని ఇచ్చాను. కాబట్టి నువ్వు మానవ రూపం ఎత్తవలసింది, మనిషిగా నువ్వు జాగ్రత్త. ఇప్పుడు మానవుడి చేతిలో చావు ఉంటుంది, ఎవరి చేతిలో చావు ఉంటుందంటే అప్పటికి మానవులు లేరా? ఎవరి గడుపున పుడుతున్నాడో దశరథుడు మానవుడే కదా. అతను పరిపాలన చేస్తున్నాడంటే రాజ్యం నిండా మానవుడే కదా. ఏ మానవుడైనా ఓ పోడు పొడి చేయొచ్చు కదా. కానీ పోడు పొడి చేస్తుంటే లాగే శరీరం ఇచ్చేస్తానే రావణాసురుడు. దగ్గర వచ్చేప్పటికి చెరుకడి విడిచి విడిచొద్దపడ్డా. ఒకరి కాదు ఎన్ని వేల మంది వచ్చినా సీత కూడా వదిలేస్తాడు. అదొక మానవుడు అనేవాడు అతని దగ్గరికి వెళ్ళి పోడు పొడవగలడా? ఎంత శక్తి కావాలి? రావణాసురుడు శక్తి అంటే రామాయణ ఒకటా రెండా 10,000 సంవత్సరాలు తపస్సు చేసిన వాడు అండి రావణాసురుడు. అంటే 10,000 సంవత్సరాలు గట్టిగా మనం 10 నిమిషాలు కూర్చోరాలి జపం దగ్గర. 10 నిమిషాలు కూర్చుంటే అందులో 5 నిమిషాలు ధ్యాస ఎక్కడికో వెళ్ళిపోతుంది. 10 నిమిషాలు దేవుడి మీదే ఆ మంత్రం మీద ధ్యాస ఉంది అని గ్యారెంటీ మనం ఇవ్వరాదు. 10,000 సంవత్సరాలు రెండో ధ్యాస లేకుండా తపస్సు చేశాడు. వాళ్ళ గుణాలు వాళ్ళకు ఉన్నాయండి కాబట్టి లోపల ఒక గొప్పవాడు అయ్యారు. కాకపోతే ఆ గొప్పతనాన్ని దుర్వినియోగం చేశారు కాబట్టి చెడిపోయారు. ఇప్పుడు ఎంతో కష్టపడితే డబ్బు సంపాదించలేదు. ఆ డబ్బును దుర్వినియోగం చేశాడు అనుకుని చెడిపోతారు. డబ్బు వచ్చిన మాత్రం బాగుపడిపోతాను గ్యారెంటీ లేదు. కానీ కష్టపడకుండా మాత్రం డబ్బు రాదు. వచ్చిన డబ్బులు పాడు చేసుకొని చాలు సులువే. అలా ఇతనికి 10,000 సంవత్సరాలు చేసిన తపస్సు అంతా కూడా చిన్న తప్పు వల్ల అంత కూడా పోయింది కదా. సరే, ఇంటికి ఇప్పుడు అతను చావాలి అంటే భగవంతుడు నువ్వే ఓ శ్రీహరి నీవే మనిషిగా ఆవిర్భవిస్తే తప్ప ఇంకెవరి బాధించరు. ఇది ఒకటి బ్రహ్మదేవుడికి అలాగే అని వచ్చాడు. ఇక్కడ ఏమైంది? కశ్యపుడు అదితి వాళ్ళిద్దరూ తపస్సు చేశారు. భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి మీకు అంటే నువ్వు మా కొడుకువే పుట్టాలని పోయావు. ఎవరైనా సంతానం కావాలని కోరుతారు తపస్సు చేసి, కానీ వీడు అలా నువ్వే మా కొడుకువే పుట్టాలని కోరుతున్నారు. అలాగే పుడతాను వాళ్ళకి కొడుకుగా వాళ్ళ కోరిక తీర్చడం కోసం వాళ్ళకి వరం ఇచ్చినందుకు ఒకసారి జన్మించి మళ్ళీ ఇక్కడ బ్రహ్మదేవుడికి వరం ఇచ్చి అలాగే అన్నాడు కాబట్టి రావణాసురుడిని చంపడం కోసం ఒకసారి జన్మించి ఇన్ని జన్మలకు తిని ఆ రెండు ఒకటికే కలుపుకున్నారు. ఏదో స్కూల్లో పీరియడ్స్ ఇస్తుంటారు, మంచి తమాషా, దానికి చాలా నైపుణ్యం కావాలి. ఎక్కడ ఒక్కోసారి 2 క్లాసులు కలిపి ఒకే సబ్జెక్ట్ క్లబ్ చేస్తూ ఉంటారు. ఇదంతా ఒక నైపుణ్యం అనమాట, ఒక లెక్కలు ఉంటాయి. అలాగే భగవంతుడి దగ్గర లెక్కలు, అక్కడ వారి వరం తీరాలి, వీళ్ళ వరం తీరాలి, ఈ రావణాసురుడు కావాలి, అన్నీ ఒకేసారి. అందుకే నీ కౌశల్య నేను నీకు పుత్రుడే జన్మిస్తున్నాను అని చెప్పి మళ్ళీ బాలభావన వచ్చేసాడు. ఆయన తాను ఎందుకు పుట్టినప్పుడు చెప్పేశాడు, రావణాసురు వ్యవహారం కోసం నీ గడపను పుట్టున్నాను కాబట్టి అడవికి వెళ్ళడాన్ని కౌశల్య అంగీకరించింది అన్నారు. ఇది గుర్తుని అంగీకరించిందో గుర్తు లేకపోయినా ప్రేరణ, అంత ప్రేరణ మీద ఉంటుంది కదా, దానితో అంగీకరించింది. అలాగే మరి కైకేయికి భరతుడు జన్మించాడు. సరే, సౌమిత్రికి సుమిత్ర, సౌమిత్రి అంటే లక్ష్మణుడు అర్థం. సుమిత్రకి 2 పిల్లలు పుట్టారు, లక్ష్మణుడు శత్రుఘ్నుడు. అప్పుడు ఏం చేశాడైనా తం గురు ప్రాహరామేతి, రామ రామ అని నామకరణం చేశాడు వశిష్ఠుడు. ఎందుకట ఆయన యస్మిన్ రమంతే మనయః విద్యయ అజ్ఞాన విప్లవే, తనకున్న విద్యతోటి అజ్ఞానాన్ని నిర్మూలించడం, అజ్ఞానంలో మార్పు తీసుకురావడం కోసం ఇది కాదురా నాయన జ్ఞానం అంటే అని ఒక రకమైన విప్లవం తీసుకురావడం ద్వారా ఎవరైతే మునులకు కూడా ఆనందాన్ని కలిగిస్తాడో ఆ శిశువు ఇతడు కాబట్టి ఇతడికి రాముడిని పేరెడుతున్నాను అని ఆ విషయం చెప్పమని ఆ పేరు ఎందుకు పెడుతున్నాడో గురుదేవుడే వశిష్ఠుడు పేరు పెట్టాడు. అలాగే భరతో రామ, రాముని యొక్క భారాన్ని మోసేవాడు భరతుడే కాబట్టి ఆ 14 ఏళ్ళు పరిపాలన చేసిన వాడు, తర్వాత యమరాజుగా ఉన్నవాడు అంతా కూడా భరతుడే కాబట్టి యమరాజుగా ఉన్నవాడు అతనికి భరతో రామ. లక్షణాలు లక్షణాన్వితం, సురక్షణ సంపన్నుడు, అన్ని ఏ కోణంలో చూసినా మంచివాడే. అతని మధ్య రాజభారం వహించడం కూడా వహించడు, కానీ అన్ని కోణాల్లో చాలా గొప్పవాడు, శుభలక్షణములు కలిగిన వాడు కనుక లక్ష్మణుడు అని.
శత్రుఘ్నం శత్రుహత్తారమేవ గురువు అభాషత. శత్రు ఎవరైనా కండలు చీల్చి చండాడేయడంలో చాలా మహావీరుడు శత్రుఘ్నుడు అంటే. అందుకని ఇతను శత్రుఘ్నుడిని ఇలాగా పేర్లు పెడితే లక్ష్మణ రామచంద్రేణ శత్రుఘ్నో భరతేన. లక్ష్మణుడు ఎప్పుడు రాముడితోటి, శత్రుఘ్నుడు ఎప్పుడు భరతుడితోటి. ద్వంద్వీభూయ చరంతౌ కలిసి జంటగా తిరగడం మొదలు పెట్టారట. పాయస అంశానుసారత, పాయసం యొక్క అంశము కారణం అవడం చేత ఆ లక్ష్మణుడు ఎప్పుడు రాముడితోనూ శత్రుఘ్నుడు భరతుడితోనూ కలిసికట్టుగా ప్రవర్తించడం అనేటువంటిది జరిగింది. ఈ రకంగా మనకి ఆ రామ జన్మం జరిగింది. ఆ రాముని బాల్యం కూడా చాలా బ్రహ్మాండంగా గడిచింది. ఆ తర్వాత ఇంకా విశ్వామిత్రుడు రావడం, తాటకును వధించడం, ఈ వ్యవహారాన్ని ఎలా నడుస్తాయో మనం సాయంకాలం కూడా చూసుకుందాం. మనకి 9 రోజులు కనుక 9 రోజులు 18 పూటలు కనుక మరి ఇది 6 కాడలు కనుక 6 3 18 కాబట్టి ఒక కాడలో 3 పూటలు అలా మనం ప్రయత్నించుకుంటే సరిపోతుంది. ఒక పూట ఏది, ఇంక 2 పూటల్లో ఈ బాలకాడ పూర్తవుతుంది. ఈ కార్యక్రమం రేపు ఈ పూటకి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.